నాకు ఎలాంటి సింగర్ అవ్వాలని ఉంది అని నేను అనుకున్నాను చిన్నప్పుడు, అలా నేను అవ్వలేకపోయాను. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు నైబర్హుడ్ టాక్స్. ఈ రోజు మన నైబర్, ద ఫౌండర్ అండ్ ద వాయిస్ బిహైండ్ బ్యాండ్ కప్రిషియో ఏక్నాథ్ గారు. హైదరాబాద్'s one of the top famous band అయిన బ్యాండ్ కప్రిషియో వెనకాల స్టోరీ ఏంటి, అసలు ఏక్నాథ్ గారికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? శ్రీ ప్రతిమా శశిధర్ గారు అని చెప్పి మెహదీపట్నంలో ఉంటారు. సంగీత అండ్ నృత్య శిక్షణాలయం వాళ్ళ స్కూల్ పేరు. అక్కడ ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవడం స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు కంప్లీట్ గా కర్ణాటక మీద ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ అవడం. కర్ణాటిక్ మ్యూజిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది ఇంత ఫేమస్ అవడానికి గల రీజన్ ఏంటి, దాని వెనకాల ఉన్న గురువులు ఎవరు? త్యాగరాజ, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి అని మ్యూజికల్ ట్రినిటీ అంటారు వీళ్ళు ముగ్గురు. వీళ్ళ వల్ల కర్ణాటిక్ మ్యూజిక్ పాపులర్ అయింది. ఇనిషియల్ డేస్ లో ఆయన మ్యూజిక్ నేర్చుకోవడానికి ఎటువంటి హర్డిల్స్ ఫేస్ చేశారు? నాకు ఒకవేళ 10 రూపాయలు వచ్చినా 100 రూపాయలు వచ్చినా దీనిలోనే చేద్దాం అనుకున్నా అని చెప్పేసేవాళ్ళు. అంటే ఐ డెంట్ బాదర్ అబౌట్ how much I was going to earn. కప్రిషియో అనే బ్యాండ్ ని ఫామ్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఇనిషియల్ డేస్ లో వాటి వెనకాతలో ఉన్న స్ట్రగుల్ ఏంటి? సో యాక్చువల్లీ మేము బాలీవుడ్ ప్లేసెస్ లో స్టార్ట్ చేసాం కప్రిషియో బ్యాండ్. ఓకే, కప్రిషియో బ్యాండ్ తెలుగుగా స్టార్ట్ అవ్వలేదు, బాలీవుడ్ బ్యాండ్ గా స్టార్ట్ అయింది. బ్యాండ్ ఫామ్ చేయడం అనేది ఇట్స్ నాట్ వన్ సింగిల్ పర్సన్స్ ఎఫర్ట్. మల్టిపుల్ పీపుల్ గ్యాదర్ అవ్వాలి అండ్ వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ చాలా క్లియర్ గా ఉండదు. బ్యాండ్ లో కావాల్సింది టైట్నెస్ అన్నమాట. ఒకళ్ళు కాంప్లిమెంట్ అవుతూ వాయించాలి, ఒకళ్ళనొకళ్ళు ఓవర్ స్టెప్ అవ్వకుండా, ఒకడు కార్డ్స్ మీద ఒకళ్ళ కార్డ్స్ క్లాష్ అవ్వకుండా. ఈ పర్ఫార్మెన్సెస్ కి, ఈ కంటిన్యూస్ పర్ఫార్మెన్సెస్ కి బిహైండ్ ద సీన్స్ ఎంత ఎఫర్ట్స్ ఉంటాయి, ఎంత ప్రాక్టీస్ ఉంటుంది? డెఫినెట్ గా వీక్ కి 2 సార్లు మేము జామ్ చేసినప్పుడు కంటిన్యూస్ గా 5-6 అవర్స్ నాన్ స్టాప్ కూర్చుంటాం. చాలా మందికి ఏంటంటే బ్యాండ్ అనేసరికి ఎర్నింగ్స్ చాలా ఉంటాయి, వాళ్ళకి టికెట్ రెవెన్యూ, యూట్యూబ్ రెవెన్యూ, ఇన్స్టాగ్రామ్, వీటన్నిటి సోర్సెస్ నుంచి. చాలా మంది అనుకుంటారు ఆ బ్యాండ్ లో ఉన్నావు, ఇంత పాపులర్ బ్యాండ్, నీ లైఫ్ సెట్, ఫుల్ డబ్బులు, ఇంకేంటి. బట్ ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ పర్ఫార్మర్ ఆల్ యూ కెన్ థింక్ ఆఫ్ ఈస్ ఈ రోజు ఈ 2 గంటలు నోని 100% ఇచ్చావా లేదా? మీకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, లేదా ఒక బ్యాండ్ లో పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నా, లేదా ఒక బ్యాండ్ ఫామ్ చేద్దాం అనుకున్నా, తప్పకుండా మీరు ఈ పాడ్కాస్ట్ చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు నైబర్హుడ్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ. సో ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. సో హైదరాబాద్ లాంటి హ్యాపెనింగ్ ప్లేసెస్ లో బ్యాండ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇట్స్ కీప్ ఆన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ఫ్రమ్ లాస్ట్ 7-8 years నుంచి, అండ్ ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అవుతుంది నెంబర్ ఆఫ్ పబ్స్ కానీ బ్యాండ్స్ కానీ. సో ఈ ఎరాలో మీరు ఒక ఆల్మోస్ట్ 10 years అయింది అనుకుంటా కప్రిషియో స్టార్ట్ చేసి. సో అసలు స్టార్ట్ చేయడానికి బిహైండ్ స్పార్క్ ఏంటి, వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్? అండ్ ఈ జర్నీలో 10 years లో చాలా బ్యాండ్స్ వచ్చేసాయి, ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుంది? సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ ఆన్ దాట్. సో బిఫోర్ ఆల్ దట్, అసలు వేర్ ఆర్ యూ ఫ్రమ్? అసలు మీకు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఎక్కడ స్పార్క్ అయింది? ఏ ఏజ్ లో స్పార్క్ అయింది? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్లీ 2nd generation హైదరాబాద్, ఇక్కడే పుట్టాను పెరిగాను. మా ఫాదర్ కూడా ఇక్కడే పుట్టారు పెరిగారు. మా తాతయ్య హీ కేమ్ హియర్ ఫ్రమ్ తెనాలి టు హైదరాబాద్ ఇన్ 1960s లో ఎప్పుడో వచ్చారు. 69 లో హీ గాట్ హిమ్సెల్ఫ్ ప్లాట్ అండ్ హీ గాట్ ఎ హోమ్ బిల్ట్. అండ్ అక్కడే మా ఫాదర్ కూడా అక్కడే పుట్టారు, నేను కూడా అక్కడే పుట్టాను. ఖైరతాబాద్ లో. సో అండ్ చిన్నప్పటి నుంచి మా బామ్మ ఏలూరు సైడ్, మా తాతయ్య తెనాలి సైడ్. సో మాది కొంచెం ప్రాపర్ రూట్స్ అన్ని తెనాలి సైడ్ అనమాట. సో ప్రాపర్ ఆంధ్ర. సో అండ్ ఇక్కడికి ఏజీస్ ఆఫీస్ లో పనిచేసేవారు మా తాతయ్య. అది గవర్నమెంట్ ఆఫీస్, అక్కడ ఏజీస్ ఆఫీస్ అని మీకు తెలిసే ఉంటుంది ఖైరతాబాద్ లో. సో అలా మా తాతయ్యకి చిన్నప్పటి నుంచి సంగీతం అన్నా, కొంచెం కర్ణాటిక్ మ్యూజిక్ అన్నా, ఆస్ట్రాలజీ అన్నా, యోగా అన్నా, ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉండేవి. సో అలానే మా తాతయ్య ఇట్లా ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళు టీవీలో, కర్ణాటిక్ ప్రోగ్రామ్స్ పెట్టేవారు. జస్ట్ కాన్సర్ట్స్ ఏమైనా ఉంటే పెద్ద పెద్ద వాళ్ళవి, బాలమురళీ కృష్ణ గారివి, వాళ్ళు అందరి కాన్సర్ట్స్ పెట్టేవారు. అలా చిన్నప్పటి నుంచి చూస్తూ ఒక వెరీ యంగ్ ఏజ్ లో, తెలియని వయసులో నుంచి అవన్నీ చూస్తూ కొంచెం ఇన్నేట్ గా ఒక నేను ఇలా రాగాలు తీస్తుండేవాడిని. అక్కడక్కడ ఇట్లా హమ్ చేస్తుంటే మా తాతయ్య చూసి నన్ను
క్లాసెస్ లో జాయిన్ చేశారు వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ 7-8 years లో అలా. ఓకే. సో అట్లా కర్ణాటిక్ మ్యూజిక్ లో నుంచి చాలా వరకు నా మ్యూజిషియన్షిప్ డెవలప్ అయింది. కర్ణాటిక్ మ్యూజిక్ ఇస్ ద మెయిన్ బేస్ నాకు. సో కర్ణాటిక్ మ్యూజిక్ నుంచి వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఇట్స్ బికాస్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. ఓకే. సో అంటే కాన్సర్ట్స్ టీవీలో చూసి మీరు ఇన్స్పైర్ అవడం తప్ప మీ ఫ్యామిలీలో ఎవరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అలా ఏం లేదు? లేదు. మా బామ్మ అనేది మా బామ్మ వాళ్ళ ఫాదర్ యూస్ టు సింగ్ వెరీ వెల్ అని. ఓకే. ఓకే. మేబీ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ హిమ్. ఓకే. సో అంటే దిస్ వాజ్ మేబీ సమ్ 30 years back. Yeah, and also my mom was a Carnatic violinist. Okay. She used to play the Carnatic violin. Okay. She never told us. Okay. But ante bayatiki eppudu she was a very reserved woman. Okay. So she passed away when I was in 10th grade. Okay. So anta interaction ఉండేది కాదు మా మమ్మీకి. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకున్నా దట్ షీ వాజ్ వెరీ గుడ్ ఎట్ కర్ణాటిక్ మ్యూజిక్. అండ్ దో షీ వాజ్ లర్నింగ్ కర్ణాటిక్ వెస్టర్న్ కర్ణాటిక్ మ్యూజిక్ వైలన్ నేర్చుకున్నా కానీ షీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ వెస్టర్న్ మ్యూజిక్, బీటిల్స్ కానీ లైక్ పాప్ సాంగ్స్ కానీ అవన్నీ చాలా ఇంట్రెస్ట్. ఆ జనరేషన్ లో షీ వాజ్ లైక్ వే హెడ్ ఆఫ్. ఓకే, నైస్. అంటే ఆ ఇద్దరి దగ్గర నుంచి లైట్ గా మీకు ఏదో వచ్చి ఉంటుంది మ్యూజిక్ మీద టచ్. ఓకే. బట్ అంటే ఈవెన్ 10 years బ్యాక్ వరకు కూడా ఎడ్యుకేషన్ వాజ్ ద ప్రైమరీ థింగ్. ఎవరికైనా ఎడ్యుకేషన్, జాబ్ లేదా MBBS, ఇంజనీరింగ్ ఇలా ఒక డిఫైన్డ్ ప్యాటర్న్స్ అనేవి ప్రతి ఒక్కరికి డిఫైన్ చేసేవారు. ప్యాషన్, ఆర్ట్ ఎస్పెషల్లీ ఇలాంటివి ఏమైనా ఫాలో అవ్వాలి, దాని వైపు మన కెరీర్ని సెట్ చేసుకోవాలి అన్న థాట్ ప్రాసెస్ ఎవరికి ఉండేది కాదు. ఓకే. సో అటువంటి ఆ జనరేషన్లో మీకు మీ సొసైటీ కానీ లేదా మీ రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ ఎంతవరకు ఎంకరేజ్ చేశారు మీకు మ్యూజికల్ జర్నీలో? అంటే నేను బీటెక్ లో ఉన్నప్పుడే కొంచెం రిబెలియస్ గా ఉండేవాడిని. బీటెక్ లో ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్, బయట ఎక్కడైనా డిగ్రీ కాలేజ్ లో లైక్ భవన్స్, ఇంకెక్కడైనా మన సెయింట్ జోసెఫ్స్, ఇట్లా చాలా కాలేజెస్ లో ఎక్కడ మ్యూజిక్ కాంపిటీషన్ ఉన్నా, సింగింగ్ కాంపిటీషన్ ఉన్నా వెళ్ళిపోయేవాడిని. కొంచెం చదువు అక్కడే కొంచెం దెబ్బతింది. ఇంటర్ వరకు బాగానే ఒక 85 to 88% వచ్చేది. బీటెక్ వెళ్ళిన తర్వాత కొంచెం దీని మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగి, అండ్ అప్పుడే చాలా నోటెడ్ మ్యూజికల్ గురూస్ దగ్గర నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడే శ్రీ ప్రతిమా శశిధర్ గారు అని చెప్పి మెహదీపట్నంలో ఉంటారు. వాళ్ళు సరస్వతి అండ్ సంగీత అండ్ నృత్య శిక్షణాలయం వాళ్ళ స్కూల్ పేరు. అక్కడ ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవడం స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు కంప్లీట్ గా కర్ణాటిక్ మీద ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ అవడము. ఫిలిం సాంగ్స్ లో కర్ణాటిక్ బేస్ సాంగ్స్ ఎంచుకొని పాడడం కాంపిటీషన్స్ లో అలా ఎక్కువ ఇంట్రెస్ట్ అయ్యి చదువు కొంచెం బ్యాక్ అయింది. సో బీటెక్ ఫస్ట్ ఇయర్ కూడా బాగానే ఒక 75% వచ్చింది. బట్ సెకండ్ ఇయర్ నుంచి క్లాస్ బంకులు కొట్టడం, ఫ్రెండ్స్ తో సినిమాలకి బంకులు కొట్టడం, సంగీతం మీద మ్యూజిక్ కాంపిటీషన్స్ కోసం కాలేజ్కి వెళ్ళకపోవడం అన్ని ఎక్కువ అయినాయి. అప్పుడు ఇంట్లో ఏమైనా డిస్కషన్స్ అయ్యావా, ఏంటి ఇలా చేస్తున్నావు? అంటే ఇంట్లో ఏదైనా నువ్వు ఏమైనా చేయగాని లాస్ట్ కి పాస్ అయ్యి సర్టిఫికేట్ తెచ్చుకో అని చెప్పేవాళ్ళు. సో అట్లా అయింది బేసిక్ గా. చాలా ఇంట్లో కూడా లైక్ దే సెడ్ నువ్వు ఏమైనా చేసుకో, బయట కాంపిటీషన్స్కి వెళ్ళు, సంగీతం చేయి, ఏమైనా చేయగాని యూ మేక్ షూర్ యూ డోంట్ లీవ్ యువర్ అకాడమిక్స్ బిహైండ్ అన్నట్టు చెప్పేవారు. బట్ నేను అది పెద్దగా పట్టించుకోవాలి. బికాస్ నేను అప్పుడు ఇంకా ఏజ్ లో చాలా యంగ్ బ్లడ్ కదా, ఉడుకు రక్తం చాలా ఉంటుంది. సో ఏది అనుకుంటే అదే చేసేలాగా ఉండేవాళ్ళం. సో అండ్ ఆ టైంలో నాకు కృష్ణ తేజస్వి అండ్ అఖిలేశ్వర్ అని ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు ఒక కాంపిటీషన్ మూలంగా. అండ్ శ్రీనివాస శర్మ రాణి అని ఒక గ్రేట్ మెంటర్ పరిచయం అయ్యారు ఆ టైంలో. సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం, సింగింగ్, వాళ్ళతో వెళ్ళి జామ్స్ చేయడం, ఇట్లా ర్యాండమ్ గా కూర్చొని పాటలు పాడుకోవడము. ఇదంతా 2015-16 ఆ టైంలో బాగా మా ఇన్ఫ్లుయెన్సెస్ గురించి మాట్లాడుకోవడం, కర్ణాటిక్ ఇన్ఫ్లుయెన్సెస్, సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ఫ్లుయెన్సెస్, కూర్చొని పాటలు పాడుకోవడం అన్ని ఎక్కువ. అప్పుడే ఇప్పుడు ఫేస్బుక్ వీడియోలు రాగా అన్ఫిల్టర్డ్ గా పెట్టేవాళ్ళం ఆ టైం. సో అలానే చాలా మెడ్లీస్ మావి పాపులర్ అయ్యి వైరల్ కూడా అయినాయి. నేను ఇంకో 2-3 ఇట్లా ఊరికే నుంచొని పాడడము అలాంటివి చాలా ఫేస్బుక్ లో. చిత్రాస్త్ర అని ఒకటి వచ్చింది, దాని తర్వాత కెప్రిషో, బ్యాండ్ కెప్రిషో ఫామ్ అయ్యాక. సో అప్పట్లో చాలా ఉండేది.
సార్ అంటే ఇప్పుడు అంటే మేబీ 15-20 years నుంచి కూడా కాంపిటీషన్స్ ఉన్నాయి, మ్యూజికల్ కాంపిటీషన్స్, డిఫరెంట్ టీవీ ఛానల్స్ వాళ్ళు షోస్ కండక్ట్ చేయడము, టాలెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో అటువంటివి మీరు చిన్నప్పుడు ఏజ్లో కూడా ఉండుంటే ఇంకా బెటర్గా అవుతుందేమో అన్న థాట్ ఎప్పుడన్నా వచ్చిందా? అంటే బేసిక్గా ఈ కాంపిటీషన్స్ అన్ని ఎందుకంటే దే విల్ గివ్ యూ ద లైమ్ లైట్, దే విల్ గివ్ యూ ద స్పాట్ లైట్, దే విల్ హెల్ప్ యూ టు రీచ్ అవుట్ టు ఫర్దర్గా ఇంకా మీ మ్యూజికల్ ప్రోగ్రెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తాయి, ప్లస్ బెటర్ గురువుల దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఇస్తాయి, సినిమాల్లో వాడడానికి ఛాన్స్ ఇస్తాయి, ప్లేబ్యాక్ ఆఫర్స్. కాకపోతే అదంతా ఏంటంటే ప్లేబ్యాక్ ఇండస్ట్రీ అనేది ఇట్స్ లైక్ చాలా గ్రైండింగ్ చాలా అవసరం అన్నమాట. ఓకే, ఎందుకంటే మనం వెళ్ళి ఆఫర్స్ ని వెతుక్కోవాల్సి ఉంటుంది. బికాస్ కాంపిటీషన్ గురించి చెప్తున్నా, కాంపిటీషన్ అలా ఉంది. బికాస్ ఇంతమంది ఎస్టాబ్లిష్ సింగర్స్ ఉన్నాక నువ్వా నేనా, నీకు ఈ ఛాన్స్ వస్తుందా నాకు ఈ ఛాన్స్ వస్తుందా అనే టైంలో మనం అది ఆపర్చునిటీ మనల్ని వెతుక్కుంటూ రాదు, మనమే వెళ్ళి వీ హ్యావ్ టు నాక్ ఆన్ ద డోర్ ఫర్ ఆపర్చునిటీ అనమాట. సో అలాంటి టైంలో ఐ థాట్ లైక్ నేను ఏది చేసినా సంగీతంలోనే చేస్తా, బట్ ఐ వాంట్ టు మేక్ అ మార్క్ ఆఫ్ మై సెల్ఫ్ అనే థాట్ లోనే ఉండేవాడిని. బికాస్ నేను ఏది చేసినా గానీ కొంచెం యూనిక్ గా ఉండాలి, ఏదైనా లైక్ ఏదైనా సొంతంగా చేసి పైకి రావాలి, రాదర్ దాన్ డిపెండింగ్ ఆన్ అదర్స్. లేకపోతే ఇప్పుడు రేపొద్దున 10 ఏళ్ల తర్వాత నా వల్లే వీడు పైకి వచ్చాడు అని వేరేవాడు నా గురించి చెప్పకుండా నా కాళ్ళ మీద నేనే నిలబడ్డాను అనుకునేలాగా ఉండాలని ఎప్పటి నుంచో ఉండేది నా థాట్ ప్రాసెస్ ఇంటర్మీడియట్ బీటెక్ లో. సో మా గురువులు కూడా అలానే నేర్పించారు నాకు, నువ్వు ఏది చేసినా గానీ నీకు టాలెంట్ ఉంది, నువ్వు నీ కాళ్ళ మీద నిలబడాలి, నువ్వు నిలబడగలుగుతావు. అండ్ ఇప్పటికీ మా వైలెన్ టీచర్ అదే చెప్తుంది, భానుమతి గారు, మా వైలెన్ టీచర్ పేరు సుసర్ల భానుమతి గారు. సో ఆవిడ ఇప్పటికీ ఏం చెప్తుందంటే, నీకు టాలెంట్ ఉంది, నీకెవరు అక్కర్లేదు, నువ్వు నీ సొంతంగా ఇన్స్టిట్యూట్ పెట్టి కూడా నీ టాలెంట్ నీ విద్య నువ్వు రేపొద్దున నేను వెళ్ళిపోయాక రేపొద్దున నువ్వే నా విద్య ఇప్పుడు నా దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నావు, రేపొద్దున ఒక 100 మందికి నువ్వే నేర్పియాలి, నీ టాలెంట్ చూసి వస్తారు స్టూడెంట్స్, నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు అని చెప్పి ఇప్పటికీ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుండే. సో ఆ వర్డ్స్ దే మేడ్ మీ నాట్ డిపెండ్ ఆన్ ఎనీబడి డ్యూరింగ్ మై ఎర్లియర్ డేస్ అట్లా. సో మీరు గురువుల గురించి చెప్పారు కాబట్టి వాళ్ళ రోల్ ఒక ఆర్టిస్ట్ ని కంప్లీట్ గా షేప్ చేయడానికి ఎంత వాళ్ళ రోల్ ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది? చాలా. గురు ఇస్ మస్ట్. ఒక ఎస్పెషలీ ఆర్ట్ లో మేబీ ఎనీ సబ్జెక్ట్ లో ఆబ్వియస్లీ గురు ఇస్ మస్ట్, బట్ ఎస్పెషల్లీ ఆర్ట్ లో ఎందుకు అంటున్నా అంటే గురువు యొక్క ఇప్పుడు సపోజ్ మ్యూజికల్ మెంటర్ అనుకోండి, సంగీతం పాడే వాళ్ళు అనుకోండి, స్టూడెంట్ కి వాళ్ళ మేనరిజమ్స్ వస్తాయి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి పాడేటప్పుడు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని ఏదో మనం డమ్మీగా ప్రెజెంట్ చేయం కదా, వాళ్ళు ఎలా చేస్తున్నారో అలానే చేయడానికి ట్రై చేస్తాం. ఎవరైనా స్టూడెంట్ టీచర్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో దే పాస్ ఆన్ దేర్ ఎంటైర్ వాట్ ఎవర్ దే లెర్న్ ఫ్రమ్ దేర్ గురు, ప్లస్ వాళ్ళ యూనిక్నెస్ అదంతా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ చేసేస్తారు. సో అది చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకొని అది నేర్చుకొని ఫర్దర్ గా ఒక స్టూడెంట్ కూడా ఒక గురు అవ్వడానికి అది చాలా ఇంపార్టెంట్. సో ఒక స్టూడెంట్ లైఫ్ ని కూడా మొత్తం కంప్లీట్ గా రీషేప్ చేసేది కూడా గురువే. గురువు లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీబడి టు రీచ్ ది పినాకిల్ అని నేను అంట. ఓకే, సూపర్. అండ్ మీరు ఏ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నారు? నేను ఇప్పటివరకు ఎకోస్టిక్ గిటార్, బేస్ గిటార్ అండ్ కీబోర్డ్ జస్ట్ బేసిక్స్ వచ్చు. అంటే లైక్ ఓన్లీ నాలెడ్జ్ ఉంది, మ్యూజిక్ థియరీ నాలెడ్జ్ ఉంది, బట్ కీబోర్డ్ వాయించడం ప్రాక్టికల్ గా నాకు తెలియదు. జస్ట్ బేసిక్ కార్డ్స్ వేయడం వచ్చు అంతే. బట్ బేస్ గిటార్ ఐ కెన్ లైక్ ప్లే ఫ్రీలీ. లైక్ ఇప్పుడు ఏదైనా ఫ్రీలాన్స్ కి వెళ్ళినా కూడా ఐల్ బి ఏబుల్ టు ఫాలో ది మ్యూజిషియన్స్ అలా. అండ్ వైలన్, కర్ణాటిక్ వైలన్ నేర్చుకుంటున్నా గత ఆల్మోస్ట్ 3-4 years గా నేర్చుకుంటున్నా. సో అండ్ మన ఇండియన్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ వీణా గానీ వైలిన్ గానీ వీటిని మన వెస్టర్న్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో కంపేర్ చేస్తే వాట్ ఈస్ ఇట్, ఏం డిఫరెన్స్ చూస్తారు మేజర్లీ రెండిట్లకి? ఇప్పుడు యాక్చువల్లీ వైలన్ ఇస్ అ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్. వైలన్ 1700s లో వచ్చింది మన కర్ణాటిక్
ఇప్పుడు త్యాగరాజ, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి అని మ్యూజికల్ ట్రినిటీ అంటారు వీళ్ళ ముగ్గురిని. వీళ్ళ వల్ల కర్ణాటిక్ మ్యూజిక్ పాపులర్ అయింది. ఇప్పటికీ జనాలు దే ఆర్ గోయింగ్ అండ్ లర్నింగ్, ఇట్స్ బీయింగ్ టాట్ వరల్డ్ వైడ్ అంటే వాళ్ళ ముగ్గురు కారణం. సో వాళ్ళు ఉన్న టైంలో ఉన్నారు దాన్ని వాయించడం, ఇలా కూడా వాయించచ్చు అని దాన్ని మార్చారు. సో ఏంటంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దే ఆల్ హ్యావ్ ద సేమ్ 7 notes, సరిగమపదని. మనం దాన్ని మనం ప్లే చేసే దాన్ని బట్టి, విధానం బట్టి మారిపోతుంది. ఒకళ్ళు కర్ణాటిక్ లా వాయిస్తారు, ఒకరు హిందుస్థానీ లా వాయిస్తారు. అదే ఇన్స్ట్రుమెంట్ ని వెస్టర్న్ గా వాయించచ్చు. కానీ కల్చర్ ఇప్పుడు డెఫినెట్ గా పాప్ కల్చర్ చాలా ప్రివలెంట్ ఉంది కాబట్టి గత డికేడ్ నుంచి చాలా మంది దే ఆప్ట్ ఎయిదర్ ఫర్ గిటార్. ఇప్పుడు గిటార్ కూడా కర్ణాటిక్ లోకి వచ్చేసింది, గిటార్ ని కూడా కర్ణాటిక్ లో వాయిస్తున్నాం. అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా మనం చేసుకోవచ్చు, మన యూనిక్నెస్ దాన్ని ఒక ఫ్లేయర్ యాడ్ చేయొచ్చు, మన టచ్ వచ్చేలాగా. బట్ యా ఇట్స్ డిపెండింగ్ ఆన్ ద పర్సన్ మారుతుంది ఇన్స్ట్రుమెంట్. ఓకే. అండ్ సో మీ అక్కడ నుంచి స్టార్ట్ అయిన మీ మ్యూజికల్ జర్నీ, ఒక బ్యాండ్ పెట్టాలి, ఓకే దాని నేమ్ గురించి మళ్ళీ మాట్లాడదాం. బట్ ఒక బ్యాండ్ ఫామ్ చేయాలంటే ఇండివిజువల్ గా వెళ్ళి పర్ఫామ్ చేయడం ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. బ్యాండ్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ పీపుల్ అండ్ డిఫరెంట్ రైట్ టాలెంట్స్, రైట్ మైండ్ సెట్, కనెక్టింగ్ మైండ్ సెట్ ని మాత్రమే తీసుకొచ్చి మనం గ్రూప్ ఫామ్ చేయాలి. దట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. ఓకే. సో అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాండ్ స్టార్ట్ చేయాలన్న స్పార్క్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, టు బి ఆనెస్ట్ నేను 2015 లో నా ఫస్ట్ బ్యాండ్ జాయిన్ అయ్యా. ఓకే. త్రియరీ అని చెప్పి. త్రియరీ తెలుసు కదా? త్రియరీ బ్యాండ్ అప్పటికి లైక్ ఇట్ వాస్ ద మోస్ట్ ఫేమస్ అండ్ హ్యాపెనింగ్ బ్యాండ్ ఆ టైంలో. అండ్ దే వెంట్ అండ్ పర్ఫార్మ్ ఫర్ ఆర్జీవి అండ్ చిరంజీవి గారు అండ్ సో మెనీ అదర్ బిగ్ షాట్స్ ఆ టైంలోనే. 2015 వెన్ మన తెలుగు వాళ్ళకి బ్యాండ్ కల్చర్ స్టార్ట్ అయింది తెలీదు, జస్ట్ స్టార్ట్ అయింది అనే టైంలోనే దే వర్ వెరీ ఫేమస్. ఆ టైంలో ఐ గాట్ ద ఆపర్చునిటీ. మార్క్ గారు, హీ వాజ్ ద ఇనిషియల్ ఫౌండర్ ఆఫ్ ద బ్యాండ్. సో మార్క్, దత్త సాయి, దే వర్ ద ఇనిషియల్ ఫౌండర్స్. సో మార్క్ గారు he saw me, his wife happened to see me in a karaoke place. నేను అబ్సల్యూట్ బార్బిక్యూస్ లో కరాోకే సింగర్ గా పనిచేసేవాడిని. ఓకే. సో ఎవ్రీ మండే హాలిడే, ఎవ్రీడే వెళ్ళి కరాోకేస్ పాడాలి అక్కడ. ఓకే. నా శాలరీ అప్పుడు 21,000 ఉండేది. 10 years back. 10 years back. ఓకే. అప్పుడు ఎవ్రీడే వెళ్ళి పాడాలి, జస్ట్ మండే హాలిడే ఉండేది. ఎవ్రీడే యూస్ టు సింగ్ బాలీవుడ్ సాంగ్స్. సో అది ఆ కరాోకే ప్లేస్. ఇంకా సరే నేను ఇదే నా లైఫ్ సెట్ అయిపోయింది చాలు అనుకున్నది చేస్తున్నా అనుకున్నా. దెన్ ఐ వాజ్ లైక్ చాలా ఎక్సైటింగ్. ఆ టైంలో నాకు బ్యాండ్ లో పర్ఫామ్ చేయడం అనేది ఇట్స్ వాజ్ ఎ హ్యూజ్ డీల్ అన్నమాట. చాలా ఎక్సైట్ అయ్యి సరే నేను జాయిన్ అవుతాను అని చెప్పి వాళ్ళ కింద ఉండి, లైక్ హీ యూస్ టు మెంటర్ మీ ఆల్సో. హీ యూస్ టు ట్రైన్ మీ ఇన్ ఏ కార్డ్స్ కి కార్డ్స్ వాయించేవాళ్ళు, వెస్టర్న్ కార్డ్స్. ఈ కార్డ్స్ కి ఈ ఫీల్ తో పాడితే బాగుంటుంది, ఆ నాలెడ్జ్ ఇచ్చారు వాళ్ళందరూ కలిసి. ఓకే. ఆ టైంలో నాకు చాలా వరకు గాస్పెల్ నాలెడ్జ్, గాస్పెల్ కార్డ్స్, గాస్పెల్ మ్యూజిక్ నాలెడ్జ్, వెస్టర్న్ కార్డ్స్, క్లాసికల్ వెస్టర్న్ మ్యూజిక్ అండ్ రాక్ మ్యూజిక్, రాక్ అండ్ పాప్ అలాంగ్ అని చెప్పి నార్త్ ఈస్టర్న్ గై, హీస్ ఫ్రమ్ షిల్లాంగ్, హీస్ ద గిటారిస్ట్ ఆఫ్ ద బ్యాండ్. ఆయన దగ్గర నుంచి చాలా ఇన్పుట్స్ వచ్చేవి. రాక్ అండ్ పాప్ సాంగ్స్ కి ఎలా పాడాలి, క్లాసికల్ సాంగ్స్ కి ఎలా పాడాలి, కంప్లీట్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఉన్నప్పుడు ఎలా పాడాలి, ఫీల్ తో ఎలా పాడాలి, అవన్నీ ఐ గాట్ టు నో ఫ్రమ్ దెమ్. అట్లా వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్న టిప్స్. అండ్ హార్మోనీస్ ఎలా పాడాలి కూడా, ఒక బ్యాకింగ్ సింగర్ గా, ఒక మెయిన్ సింగర్ పాడుతుంటే బ్యాకింగ్ ఎలా చేయాలి, అవన్నీ వాళ్ళ నుంచే నేర్చుకున్నా. సింతి అని చెప్పి షీఈ్ ఆల్సో ఫ్రమ్ నాగాలాండ్. షీఈ్ ద మెయిన్ సింగర్ ఆఫ్ ద బ్యాండ్. ఇప్పటికీ షీఈ్ దేర్ అండ్ షీ టాట్ మీ లాట్ ఆఫ్ థింగ్స్ అలా. సో దే ట్రీటెడ్ మీ లైక్ దేర్ ఓన్ లిటిల్ బ్రదర్ అండ్ దే టుక్ కేర్ ఆఫ్ మీ. బట్ బికాస్ ఆఫ్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఐ హ్యాడ్ టు డ్రాప్ అవుట్ 1 year తర్వాతే అండ్ ఐ ఫౌండ్ మై ఓన్ బ్యాండ్. బికాస్ అప్పుడు నాకు నేను చేస్తున్న పనికి ఐ థాట్ లైక్ ఐ నీడెడ్ మోర్ మనీ ఆ టైం. సో ఐ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ త్రియరీ అండ్ ఐ ఫార్మ్ కెప్రిషో. ఓకే. సో ఫస్ట్ మీకు ఈ థాట్ వచ్చినప్పుడు ఎవరితో షేర్ చేసుకుంటే నేను బ్యాండ్ ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరితో? కెప్రిషో ఫార్మ్ చేసేటప్పుడు ఫస్ట్ నాకు థాట్ వచ్చినప్పుడు నేను అభిజిత్ గుర్జాలి అని ఒక పర్సన్ కి కాల్ చేశాను. హీఈస్ అ క్రేజీ వయలినిస్ట్.
ఆరబీ వైలెన్ స్కూల్ మీకు ఐడియా ఉంటుంది. అశోక్ గుర్జాలే గారు అని చెప్పి హీజ్ రినౌండ్ వైలనిస్ట్ అన్నమాట. సో ఈ అభిజిత్ గుర్జాలే ఈయన పెద్ద నాన్న అశోక్ గుర్జాలే. సో ఆయన లీనియేజ్ లో వచ్చిన వైలనిస్ట్ ఈయన అభిజిత్ గుర్జాలే. హీఈస్ అన్ ఎక్సలెంట్ వైలనిస్ట్. హీ ఆల్సో హ్యాస్ FTCL ఫెలోషిప్ అని అంటారు. దట్ ఈస్ లైక్ గ్రేడ్ 10 తర్వాత గ్రేడ్స్ ఉంటాయి కదా మ్యూజికల్ గ్రేడ్స్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 10 తర్వాత ఇంకా డిప్లొమా తర్వాత FTCL ఇస్తారన్నమాట. సో అది లైక్ దట్ ఈస్ ద హైయెస్ట్ achievement one can have in Western classical violin. So he is such a great guy. I thought why don't we both start band Capriccio అని చెప్పి ఫస్ట్ అతను కాల్ చేశా. He was like first all into it, but he was very busy at that time. He had lot of things going on. ఎందుకంటే ఆల్ ఇండియా ఆర్కెస్ట్రల్ ఆన్సెంబుల్ అని చెప్పి ఉంటది. సో అక్కడి నుంచి కాల్స్ వచ్చేవి అతనికి చాలా. హీ యూస్ టు బి వెరీ బిజీ. హీ యూస్ టు బి లైక్ ఫ్రీలాన్సింగ్ అండ్ ఆల్ దట్. సో ఫైనల్లీ మాకు టైం వర్కౌట్ అవ్వలేదు. సో దాని ముందే బేసిక్ గా కెప్రిషోకి ఇంకా థియరీకి మధ్యలో పాడతా తీగ జరిగింది. కరెక్ట్ గా థియరీ ఎగ్జిట్ అయ్యే టైంలో పాడతా తీగ జరిగింది. పాడతా తీగ నుంచి ఎలిమినేట్ అయ్యా సమ్ టాప్ 12 లోకి వచ్చాక. ఎలిమినేట్ అయిన వెంటనే సరే ఇంకా లాభం లేదు, వేరే బ్యాండ్ పెట్టాలి అన్న టైంలో అభిజిత్ కి కాల్ చేశా. సో అలా చేస్తున్నాము కొన్ని మంత్స్. అభిజిత్ కి కుదరలేదు, జామ్ చేయడానికి అవ్వట్లేదు. ఇంకెవరు ఉన్నారు అన్న టైంలో నాకు గణేష్ అని చెప్పి నా పార్టిసిపెంట్ ఫ్రెండ్ ఉన్నాడు. పాడతా తీగలో నాకు గణేష్ కోవిడి అనే అతను పరిచయం అయ్యాడు. హీ వాజ్ అప్పటికే వెల్ నోన్ సింగర్. చిన్నప్పుడు సరిగమప అప్పటి నుంచి పాడుతున్నాడు టీవీ ప్రోగ్రామ్స్ లో అండ్ ఆల్ దట్. సో గణేష్ కి కాల్ చేస్తే ఇట్లా తేజ అని ఒక అతను నంబర్ ఇస్తా నీకు, వాడు హీస్ అ గుడ్ డ్రమ్మర్ అండ్ హీస్ అ గుడ్ పర్కషనిస్ట్, హీ విల్ బీ విత్ యూ, అతనితో బ్యాండ్ ఫామ్ చేయని చెప్పి తేజ నంబర్ ఇచ్చాడు. సో అట్లా నేను తేజ వి కేమ్ ఇన్ టచ్, కొలాబరేటర్. అక్కడి నుంచి జస్ట్ ఇట్ టుక్ ఆఫ్. కెప్రిషో జస్ట్ ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. నేను తేజ ఫస్ట్ లో జోయల్ అని ఒక కీబోర్డ్ వచ్చేవాడు. హీ వాజ్ దేర్ విత్ అస్ ఫర్ సమ్ 6-8 months. ఆ తర్వాత హీ హ్యాడ్ సమ్ పర్సనల్ రీజన్స్, హీ క్విట్ ద బ్యాండ్ అండ్ దెన్ శ్రవణ్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. కరెక్ట్ గా మేము బ్యాండ్ ఫామ్ చేసిన 6-8 months కి శ్రవణ్ కేమ్. అక్కడి నుంచి జస్ట్ the trio of us started hiring new people, new possibilities, and some people came, some people left, but the trio just continued. Me, Shravan and Teja. Super. Capriccio, what is the meaning behind that name? Capriccio ante it's like an Italian word, capriccio anedi. నేను వెస్టర్న్ వోకల్స్ నేర్చుకునేవాడిని. ఆశ్రిత డిసూజా గారు అని చెప్పి, she lives in Suchitra. So she was teaching somebody. నేను ఒక క్లాస్ లో ఆల్రెడీ ఒక క్లాస్ జరుగుతుంటే నేను బయట వెయిట్ చేస్తున్నా. she was teaching somebody ఒక Capriccio in C major అని చెప్పి ఒక వైలన్ బిట్ ఎవరికో నేర్పిస్తున్నారు ఆవిడ వోకల్ లో. సో అది నేను విన్నా, ఆ పేరు ఏంటి చాలా వింతగా ఉంది Capriccio అని చెప్పి. ఇట్స్ అ పీస్ పేరు. వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ లో ఒక పీస్ ఉంటుంది Capriccio in C major అని. సో ఆ C major లో ఆ స్కేల్ లో పీస్ ప్లే చేయాలి. ఒక మెలడీ ఉంటుంది, ఆ మెలడీని పట్టుకొని ప్లే చేయాలి. సో Capriccio ఇది బాగుంది ఈ పేరు, ఏదో ఇట్ హ్యాస్ అ నైస్ రింగ్ టు ఇట్ అని చెప్పి, వై నాట్ Capriccio అని ఎందుకు పెట్టకూడదు అని నేను తేజతో డిస్కస్ చేశాను. అక్కడి నుంచి Capriccio అంటే అందరూ వాళ్ళ కెరీర్స్ లో అంటే ఏమైనా జాబ్స్ కి వెళ్తున్నారు లేదా అబ్రాడ్ వెళ్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్, ఇలా డిఫరెంట్ కెరీర్స్ చూస్ చేసుకున్నప్పుడు నేను ఇటువైపు వెళ్తున్నాను, ఓకే, విచ్ ఇస్ అన్ఎక్స్ప్లోర్డ్ పాత్, ఓకే, అండ్ దాని రిజల్ట్స్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయో తెలియదు, దాని హర్డిల్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఇట్స్ అ డార్క్ ఏరియా యాక్చువల్లీ. ఓకే, సో అటువంటిప్పుడు మీ మైండ్ లో ఎలాంటి థాట్స్ రన్ అయ్యేవి? ఓకే, ఇది యాక్చువల్లీ చాలా మంది అంటే నేను ఎంతో మందికి చెప్పా ఈ విషయం, బట్ ఏమో అంటే చెప్పినంత ఈజీ కాదేమో చేయడం. అది నాకు అనిపిస్తుంది ఇప్పటికీ. ఇప్పుడు ఇంతమందితో మాట్లాడాక నాకు అనిపిస్తుంది మనం చెప్పేస్తాం, కానీ చెప్పినంత ఈజీ కాదు చేయడం. నేను అప్పుడు కూడా నా చాలా మంది ఫ్రెండ్స్ కి లైక్ నా కాలేజ్ మేట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కష్టపడి కెమిస్ట్రీలు చదివి, ఫిజిక్స్ చదివి, మ్యాథ్స్ చదివి, ఇంత చేసి కోడింగ్ నేర్చుకొని, పైథాన్, C++ ఇవన్నీ నేర్చుకొని కష్టపడి, నేను ఆ టైంలోనే నేను లైట్ తీసుకునేవాడిని, సింగింగ్ అంటూ వెళ్ళిపోయేవాడిని. వాళ్ళు నన్ను అడుగుతారా ఇలా చేయగలిగేవరా, అంత గట్స్ ఎలా వచ్చిందిరా అని అడిగారు. నేను ఒకటే చెప్పేవాడిని, అరే నాకు ఇంకా వేరేది, నాకు ఒకవేళ 10 రూపాయలు వచ్చినా 100 రూపాయలు వచ్చినా దీనిలోనే చేద్దాం అనుకున్నా అని చెప్పేసేవాడిని. అంటే ఐ డెంట్ బాదర్ అబౌట్ హౌ మచ్ ఐ వాస్ గోయింగ్ టు డూయింగ్ దిస్, బికాస్ ఎండ్ ఆఫ్ ది డే మనం పొట్ట కోసం కదా చేసేది ఏదైనా.
సో నాకు 1000 రూపాయలు వచ్చినా 100 రూపాయలు వచ్చినా ఇదే చేయాలి, ఏం రాకపోయినా ఇదే చేయాలి. ఎందుకంటే స్టబ్బన్ గా ఫిక్స్ అయిపోయాను నేను, ఏది రాకపోయినా ఇది ఉంటది. అప్పటికి హ్యాడ్ అబ్సల్యూట్ బార్బెక్యూస్ లో కరాోకే సింగర్, అదొక పాకెట్ మనీ లాగా నేను ఎప్పుడు తీసుకోలే. ఇదే నేను లైఫ్ టైం ఇదే చేయబోతున్నా అని ఫిక్స్ అయిపోయా ఆ టైంలో. అది జాబ్ ఎలా వచ్చింది అసలు మీకు? అది నేనే అప్లై చేశాను. నాకు ఎవరో పాంప్లెట్ లో చూపించారు మా కాలేజ్ ఫ్రెండ్స్, ఇదేదో ఉంది ట్రై చేస్తావా అని అంటే నేను చూసి అప్లై చేశాను యాజ్ అ కరాోకే సింగర్. సో ఇంకా హోటల్లో జాబ్ ఇదే నా ఫైనల్ జాబ్ అనుకునే నేను చేసా. ఇప్పుడు అది నా పాకెట్ మనీ, వేరేదేదో చేస్తా అని నేను ఎప్పుడు అనుకోలేదు. అమ్మయ్య సింగర్ లా సెటిల్ అయిపోయా. మేబీ ఏదో 5 ఏళ్లకో 10 ఏళ్లకో నన్ను ఎవరో చూసి మ్యూజిక్ ఛాన్స్ ఇస్తారేమో, అప్పుడు చూసుకుందాంలే, అప్పటి వరకు ఇది ఉంటే చాలు అన్నట్టే అనుకున్నా నేను ఇప్పుడు. అండ్ తెలుగు బ్యాండ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు జనరల్గా అంటే వెస్టర్న్ కల్చర్, పాప్, రాక్ అటువంటివి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి చాలా ఇయర్స్ నుంచి. ఇండియాలో, సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో నేను ఒక తెలుగు స్పెసిఫిక్ బ్యాండ్ స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? చుట్టూ ఉన్న వాళ్ళతో, ఎవరితో డిస్కస్ చేసిన వాళ్ళతో, ఎవరికైనా తెలిసిన వాళ్ళతో మీకు బేసిక్ ఫీడ్బ్యాక్ ఏం వచ్చింది? సో యాక్చువల్లీ మేము బాలీవుడ్ ప్లేసెస్ లో స్టార్ట్ చేసాం కెప్రిషో బ్యాండ్. కెప్రిషో బ్యాండ్ తెలుగుగా స్టార్ట్ అవ్వలేదు, బాలీవుడ్ బ్యాండ్ గా స్టార్ట్ అయింది. స్టోన్ వాటర్స్ అని ఒక ప్లేస్ ఉండేది, ఎయిర్ లాంజ్ అని ప్లేస్ ఉండేది. ఇప్పుడు ఉన్న క్రిస్టల్ పబ్ అని ఉంది, లోకో తర్వాత క్రిస్టల్ వచ్చింది. ఆ క్రిస్టల్ అనే ఏరియా, ఆ బిల్డింగ్ లో ఫస్ట్ ఎయిర్ లాంజ్ అని ఉండేది. ఎయిర్ లాంజ్ లో నేను త్రియరీతో పర్ఫామ్ చేసేవాడిని. సో అది పేర్లు మారి కెమిస్ట్రీ అయ్యి, తర్వాత లోకో అయ్యి, తర్వాత ఇప్పుడు క్రిస్టల్ పబ్. ఆబ్వియస్లీ ఓనర్స్ మారుతారు కదా. సో బేసిక్ గా ఈ తెలుగు బ్యాండ్స్ ఎట్లా వచ్చిందంటే, మేము బాలీవుడ్ గా స్టార్ట్ చేసాము. బట్ ఏమైందంటే అక్కడక్కడ తెలుగు పాడడం అట్లా చేసేవాళ్ళం. కంప్లీట్ బాలీవుడ్ సెట్ కాకుండా అక్కడక్కడ ఏదైనా ఇంద్రా సినిమాలో బొమ్మంబోలే సాంగ్, ఏదో ఒకటి, కమ్మని ప్రేమ లెక్కిన సాంగ్ అక్కడక్కడ వేసేవాళ్ళం. సో తెలుగు పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ దట్, అరే వీళ్ళు తెలుగు వాళ్ళ ఉన్నారే అని చెప్పి, ఎవరైనా అప్పుడు పబ్కి వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళు, మీరు ఇంకా తెలుగు పాటలు చేయొచ్చు కదా అని చెప్పి అడిగేవారు. అప్పటికి మేము సీరియస్ తీసుకోవాలి, బికాస్ కొంచెం ఇవన్నీ ఎయిర్ లైవ్ ఇవన్నీ కొంచెం సింధీ సెంటర్డ్ ఉండేవన్నమాట. సో వీ వాంటెడ్ జస్ట్ టు, మాకు ఏ ఆపర్చునిటీ వచ్చినా పర్లేదు, హిందీ పాడతాం అన్నట్టే ఉండేవాళ్ళం. చేంజ్ ఎక్కడ వచ్చిందంటే, మేము మూన్ షైన్ ప్రాజెక్ట్ అనే ప్లేస్ కి మాకు గిగ్ ఆఫర్ వచ్చింది, అక్కడ చేయండి అని చెప్పి. అక్కడ చేసినప్పుడు ఒక రోజు ఓనర్స్, మూన్ షైన్ ప్రాజెక్ట్ ఓనర్స్ జేడి అండ్ హేమేంద్ర అని ఇద్దరు మన పీపుల్ ఉంటారు ఓనర్స్, వాళ్ళిద్దరు మమ్మల్ని కూర్చోబెట్టి కన్విన్స్ చేశారు. సరే ఇప్పుడు వాళ్ళందరూ వదిలేసి మేము తెలుగు వాళ్ళం, మీరు తెలుగు వాళ్ళు, బాలీవుడ్ సెట్ పక్కన పెట్టండి, మొత్తం తెలుగు చేయండి అన్నారు. సరే ఇదే కదా మాకు కావాల్సింది, గ్రీన్ సిగ్నల్ అని చెప్పి మొత్తం తెలుగు స్టార్ట్ చేసాం. మొత్తం కంప్లీట్ గా ఒక సెట్ లో ఒక హిందీ పాట కూడా లేకుండా మొత్తం తెలుగు పాటే చేయడం స్టార్ట్ చేస్తే, అప్పుడు పీపుల్ స్టార్టెడ్ పోరింగ్ ఇన్. లైక్ జస్ట్ ఒకప్పుడు 1-2 టేబుల్స్ ఉండేవి, అది మెల్లగా 5 టేబుల్స్ అయింది, మెల్లగా 10 టేబుల్స్ అయింది, 100 టేబుల్స్ అయింది. అలా లైక్ గ్రాడ్యువల్లీ ఇట్ జస్ట్ బికేమ్ వాట్ ఇట్ ఈస్ టుడే. సూపర్. అండ్ అంటే మీరు చెప్తున్నప్పుడు వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ దెర్ ఇస్ నో ప్లాన్ బి ఫర్ యూ, మ్యూజిక్ ఇస్ ఆల్వేస్ ద ఓన్లీ ప్లాన్. అండ్ కెప్రిషో బిల్డ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరిని మీ బ్యాండ్ లోకి తీసుకొచ్చి వాళ్ళతో పార్ట్నర్ అయ్యి ఒక గ్రూప్ కింద ఫామ్ చేస్తున్నప్పుడు, ఈ మొత్తం ప్రాసెస్ లో వాట్ ఆల్ యూ హ్యాడ్ టు గివ్ అప్? ఆబ్వియస్లీ బ్యాండ్ అన్నాక ఫైట్స్ అవుతాయి, అండ్ చాలా obviously 5 people working together is no joke for continuously for 10 years now అంటే it's not a joke. చాలా మంది వచ్చారు, చాలా మంది వెళ్ళిపోయారు బ్యాండ్ నుంచి కూడా. ఇప్పటి వరకు మాతో స్టిక్ అయింది అంటే అయాన్, నిశాంత్, శ్రవణ్, తేజ, నేను, మోజెస్. సో వి 6 of us టచ్ వుడ్ గానీ ఒక 6 of us 2020 నుంచి we just took off. 2020 వరకు there were constantly problems with one band member or the other. లైక్ ఏదో ఒకటి గ్రూప్స్ ఫామ్ అయిపోవడం, అలా చాలా జరిగేవి అనమాట. ఆబ్వియస్లీ ఇప్పుడు కంపెనీలోనే జరుగుతాయి, పెద్ద పెద్ద కంపెనీలో. బ్యాండ్ అంటే కలిసి ఉండలేకపోతున్నారు, ఇంకా 5-6 ఉంటే ఆబ్వియస్లీ దిల్ బి ఆబ్వియస్లీ ఏదైనా ఎవరికైనా ఒపీనియన్ ఇంకోళ్ళకి నచ్చకపోవచ్చు, డిఫరెన్సెస్ రావచ్చు ఒపీనియన్ లో. సో అలా చాలా ఉండేవి అనమాట. బట్ 2020 నుంచి జస్ట్ టుక్ ఆఫ్. బట్ వీ ఫేస్ అవర్ ఛాలెంజెస్.
ఇప్పుడు ఒకళ్ళు ఒక కార్డ్ వేస్తున్నారంటే ఇంకోళ్ళకి నచ్చదు, ఈ కార్డ్ ఇక్కడ ఎందుకు వేయాలి, బికాస్ ఇద్దరు సేమ్ పేజ్ లో ఉన్నారనుకోండి, ఇద్దరికి సేమ్ నాలెడ్జ్ ఉందనుకోండి, నేను ఒక బెటర్ కార్డ్ చెప్తా అదే అని వీడు అంటాడు, వాడు ఏమంటాడు నా కార్డే కరెక్ట్ నేను ఇదే వేస్తా అంటాడు. సో అక్కడ వచ్చేస్తుంది, అక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది. మ్యూజికల్ ఐడియాస్ ఎక్స్చేంజ్ లో కూడా ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు వీడికి నాకంటే ఎక్కువ వచ్చు అనుకున్నామంటే కథం, అక్కడే అయిపోయింది. ఓకే, ఈ ప్రాసెస్ మొత్తంలో ఈ హర్డిల్స్ ఇవన్నీ దాటుకున్న తర్వాత ఏ పాయింట్ లో ఓకే నేను అనుకున్న థాట్ ప్రాసెస్ కి, నేను పడ్డ స్ట్రగుల్స్ కి వర్త్ అని ఏ పాయింట్ కి మీకు అనిపించింది? మేబీ వెన్ వి సోల్డ్ అవుట్ మొన్న 2023లో న్యూ ఇయర్ షోలో ఆల్మోస్ట్ 16,000 పీపుల్ వచ్చారు. ఓకే, ఎక్కడండి? హైటెక్స్ లో. ఓకే, హైటెక్స్ లో 16,000 పీపుల్ వచ్చారు దట్ మూమెంట్. అండ్ అర్మాన్ మాలిక్ గారికి ఓపెనింగ్ చేసాం మేము హైదరాబాద్ కాన్సర్ట్ లో, ఎల్బీ గ్రౌండ్స్ లో. ఓకే, అప్పుడు కూడా మోర్ దెన్ 5,000-6,000 పీపుల్ షోడ్ అప్. ఓకే, అప్పుడు కూడా లైక్ ఇట్ వాస్ లైక్ ఇంతమందికి ఇట్లా మమ్మల్ని మేము ప్రెజెంట్ చేసుకోవడము, మా గొంతులు ఇట్లా ఇంతమందికి వినిపించడం, ఇంతమంది అప్రిషియేట్ చేయడం అనేది లైక్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అని అనిపించింది. సూపర్. అండ్ ఇప్పుడు మీరు మాట్లాడిన బ్యాండ్ లో ఒక బాండింగ్, ఓకే, సో ఒక బ్యాండ్ లో బాండింగ్ ఏర్పడాలి అంటే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఓకే, లేదు ఒక ఫైట్ అయినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి మీ ఎక్స్పీరియన్స్ బట్టి? అంటే బేసిక్గా యూ షుడ్ నాట్ స్టెప్ ఆన్ టు సమ్ వన్ ఎల్సెస్ టోస్, అదొక్కటి చూసుకుంటే చాలు. ఓకే, ఎందుకంటే ఎవ్రీబడి బ్యాండ్ లో ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ ఫామ్ అయిన తర్వాత ఒక అంటే లైక్ ఫస్ట్ బ్రో అని స్టార్ట్ చేస్తాం, తర్వాత ఏరా పోరా అంటాం. సో అది ఫామ్ అయిన తర్వాత ఈజీగా ఏంటంటే ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు లోపల దాచుకోకుండా బయటకు చెప్పేస్తారు. లైక్ వీళ్ళు హట్ అవుతారా లేదా చూసుకోకుండా చెప్పేస్తారు. సో అది మనం ఎంతవరకు తీసుకోగలం అనేది మన బట్టి ఉంటుంది. కొంతమంది తీసుకోలేరు, మొహం మీదే లైక్ ఇప్పుడు ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలు ఇట్లా త్రో చేసేస్తారంటే, అరే నువ్వు ఇలా పాడకూడదురా, ఇన్నేళ్లుగా చూస్తున్నా కాబట్టి చెప్తున్నా, నేను ఇంకా బాగా పాడొచ్చు, ఇంకా ఈ హై రిజిస్టర్ ఇట్లా కొట్టచ్చు, కానీ నువ్వు పాడుతుంది ఏం బాగాలేదు అని చనువు తీసుకొని చెప్పేస్తారు అనమాట. బాగా ఫ్రెండ్షిప్స్ ఫామ్ అయిపోయిన తర్వాత అది తీసుకునే అంత మెచ్యూరిటీ ఉండాలి అందరికి, ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పుడు ఎవరికైనా, ఇప్పుడు ఏ మ్యూజిషియన్ కైనా ఏదైనా టిప్ చెప్తున్నప్పుడు అందరికి ఇది ఆ మెచ్యూరిటీ ఉన్నప్పుడు, అది ఒకవేళ హర్టింగ్ గా ఉన్నా గానీ, అంటే ఇప్పుడు అతను మన మంచిగా చెప్తున్నాడని తెలుసు, బట్ అది మన ఈగో హర్ట్ అవుతుంది. అదేంటి నేను ఇన్నేళ్లు నేర్చుకున్నా, నేను పిచ్చోడ్నా, నా మ్యూజిషియన్షిప్ నాకు తెలీదా అని ఒక భావన వస్తుంది. అలా తీసుకోకుండా మెచ్యూర్ గా, సరే ఏదన్నా మన బ్యాండ్ మెంబరే కదా, ఫోన్లే వాడు కొంచెం లైన్ క్రాస్ చేసినా పర్లేదులే, వీడు లైక్ మనతో ఉండాల్సిన వాడు కదా అనే ఒక మెచ్యూరిటీ ఉండాలి. సో అది చాలా మందికి ఉండదు. నేను అందుకే లైక్ చాలా మంది లైక్ బ్రేకప్స్ బ్యాండ్ లో డిసిప్లిన్ లేనందువల్ల బ్రేక్ అయిపోవడాలు బ్యాండ్లు నేను చాలా చూసాను. అంతెందుకు మమ్మల్ని వదిలేసిన వాళ్ళు మాకు డిసిప్లిన్ లేదని ఒక 100 మందికి చెప్పారు, మా బ్యాండ్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. అందుకే డిసిప్లిన్ లేనందువల్ల ఈ బ్యాండ్ ని ఎగ్జిట్ చేశానని కూడా చెప్పారు. సో అట్లా డిసిప్లిన్ లేకుండా బ్యాండ్స్ బ్రేక్ అయిపోవడం చాలా చూసాం మేము. సో అట్లా చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట, ఒక్కటి కాదు రెండు. వదిలేయడానికి ఒక్క రీజన్ చాలు, కలిసి ఉండడానికే చాలా కష్టం, కలిసి ఉండడమే కష్టం, వదిలేయడం చాలా ఈజీ. 100 రీజన్స్ చెప్పొచ్చు వదిలేయడానికి. అండ్ ఇంకోటి సార్, ఎవరైనా ఇప్పుడు బ్యాండ్ లో మీరు అది 1 month అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, 5 years అవ్వచ్చు, ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేశాక, ఇన్ని పర్ఫామ్ చేశాక, ఎనీ రీజన్ ఓకే వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఇట్ ఈస్ అ వెరీ హార్డ్ మూమెంట్. ఓకే, మీకే కాదు, విత్ ఇన్ యూఏ కాదు, టు ద వ్యూవర్స్, టు ద ఆడియన్స్ కూడా. ఇట్స్ సడన్ గా ఇన్ని రోజులు ఒక ఫేస్ అలవాటు అయిన తర్వాత సడన్ గా ఫేస్ మారితే, వాయిస్ మారితే జనాలు కూడా కొంతమంది బాగా కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోలేరు. సో అటువంటివి ఎలా హ్యాండిల్ చేసేవారు మీరు? అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం పర్ఫార్మర్స్, మనము జనాలకి మనం ఎంత 100% ఇస్తున్నాం అనేది ఆలోచించాలి. ఆబ్వియస్లీ వాళ్ళది కూడా ఆలోచించాలి, వాళ్ళది కూడా మనం మైండ్ లో పెట్టుకొని కొంచెం ఎంపథెటిక్ గా ఉండాలి. కానీ దట్ ఈస్ అప్ టు ద పీపుల్ టు డిసైడ్. ఇప్పుడు ఆబ్వియస్లీ ఈ ఫేస్ లేదు ఇక్కడ అన్నప్పుడు పీపుల్ విల్ గెట్ డివైడెడ్.
ఈ బ్యాండ్ నుంచి వేరే ఈ బ్యాండ్ వద్దులే కొన్ని రోజులు అవాయిడ్ చేద్దాం, విడిపోయారుగా వీళ్ళు అని చెప్పి పీపుల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ వేరే ఆప్షన్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ పర్ఫార్మర్ ఆల్ యూ కెన్ థింక్ ఆఫ్ ఈస్ ఈ రోజు ఈ 2 గంటలు నోని 100% ఇచ్చావా లేదా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నీ ఒక్కడి ఫేసే కనిపిస్తుంది స్టేజ్ మీద, జనాలు ఉన్నారు, నువ్వేం చేస్తున్నావు, యూ కెనాట్ కీప్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్ కదా. అండ్ ఇప్పుడు తెలుగు బ్యాండ్స్ అనేవి చాలా పెరిగాయి కంపేర్ టు మీరు స్టార్ట్ చేసినప్పుడు కంపేర్ చేస్తే. అంటే మీరు బాలీవుడ్ తో స్టార్ట్ చేసిన యూ టర్న్డ్ అవుట్ టు బి ప్రాపర్ తెలుగు బ్యాండ్. అంటే పీపుల్ ప్రిఫర్ యూ గైస్ సింగింగ్ తెలుగు సాంగ్స్ మోర్లీ యాజ్ ఫార్ యాజ్ ఐ నో. ఓకే, సో అలాగా స్పెసిఫిక్గా తెలుగు పర్ఫామ్ చేసే బ్యాండ్స్ చాలా పెరిగాయి. ఓకే, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పెరిగిన బ్యాండ్స్ కూడా వచ్చే ఉంటాయి. సో వీళ్ళందరినీ మీరు ఎలా చూస్తారు? లైక్ ఓకే, గుడ్ దట్ వీ వర్ ఏబుల్ టు ఇన్స్పైర్ లాట్ ఆఫ్ పీపుల్, ఆర్ అయ్యో మన కాంపిటీషన్ వస్తున్నారే, లైక్ హౌ ఈస్ దట్? యాక్చువల్లీ మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఫస్ట్ దట్ వీ వర్ ఏబుల్ టు ఇన్స్పైర్ పీపుల్ అని. బట్ ఒక నెగటివ్ సైడ్ ఏంటంటే దీని వల్ల చాలా మంది ఏదో గిటార్ లో GCAD 4 కార్డులు నేర్చేసుకొని వచ్చి బ్యాండ్లు పెట్టేస్తున్నారు. అట్లా లైక్ దేర్ ఆర్ సమ్ బ్యాండ్స్ లైక్ దట్. అంటే కంప్లీట్ గా మ్యూజిక్ ని తెలుసుకో, కంప్లీట్ అట్లీస్ట్ నన్ను అడిగితే నేను ఇది ఐ లెర్న్ దిస్ లెసన్ ఫ్రమ్ అ వెరీ గుడ్ గై కాల్డ్ కాళీ. హీ అంటే ఆయన నా ఇన్స్పిరేషన్. సో ఈ పర్సన్ దిస్ గై ఇన్స్పైర్డ్ మీ టు ప్లే గిటార్. అంటే ఒకటి జాన్ మేయర్ నా ఇన్స్పిరేషన్. హీఈస్ అ ఫేమస్ అమెరికన్ సింగర్ సాంగ్ రైటర్. ఆయన తర్వాత ఎవరైనా నాకు ఇన్స్పిరేషన్ అంటే ఈ కాళీ అనే అతను. సో దిస్ గై ఆయన చెప్పే వర్డ్స్ అన్ని కూడా నేను చాలా సీరియస్ గా తీసుకుంటా ఎప్పుడైనా. బికాస్ ఆయన ఎప్పుడు చెప్పినా కానీ హీ జస్ట్ ఇట్లా ముత్యాలు రాలుతాయి అనమాట ఆయన మాట్లాడినప్పుడల్లా. సో ఐఎమ్ నాట్ లైక్ మరీ ఆయన్ని ఇట్లా ఓవర్ గా డ్రమాటిక్ గా నేను చెప్పట్లేదు. హీ రియలీ ఆయన చెప్పిన వర్డ్స్ నన్ను చాలా ఇంపాక్ట్ చేసాయి లైఫ్ లో. అందుకే ఆయన్ని లైక్ ఇట్లా ఓవర్ ఎంఫసైజ్ చేసి చెప్తున్నాను. ఆయన ఏమన్నాడంటే నాతో, నేను 6 years గిటార్ నేర్చుకున్నాక నేను ఫస్ట్ టైం ఒక స్టేజ్ మీద గిటార్ కొట్టారా అన్నాడు. అంటే యూ హ్యావ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టేట్మెంట్ హీ సెడ్. అంటే ఆయనకి 6 years పట్టింది, కొంతమందికి 10 ఏళ్ళు పట్టచ్చు, కొంతమందికి 14 ఏళ్ళు పట్టచ్చు, కొంతమందికి 20 ఏళ్ళు పట్టచ్చు, ఎంతైనా పట్టచ్చు. బట్ యూ విల్ నో ఒక పాయింట్ తర్వాత నేను ఇప్పుడు కొడితే బాగుంటుంది, ఈ టైంలో నేను స్టేజ్ ఎంటర్ అయితే బాగుంటుంది. అట్లా ఆ గట్ ఫీలింగ్ తో రాకుండా చాలా మంది ఫేమ్ కోసమో, లైమ్ లైట్ కోసమో, డబ్బుల కోసమో, లేకపోతే ప్లేబ్యాక్ ఆఫర్స్ కోసమో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసమో, చాలా రీజన్స్ ఉండొచ్చు. వెంటనే 4 కార్డులు నేర్చేసుకొని, లేకపోతే సరిగమ పదస్లో సరళి సర్వాలో జంట స్వరాల వరకు నేర్చేసుకొని వచ్చి పాడేసి అలా ఎంతో మంది ఉన్నారు. లైక్ ఐ కెనాట్ ఎంఫసైజ్ ఎంత జరుగుతుందో ఇది. దిస్ ఈస్ లైక్ హ్యాపింగ్. మేబీ సరే మేము మమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకోవడం మంచిదే, తీసుకున్నారు మమ్మల్ని ఇన్స్పిరేషన్, కొంచెం నేర్చుకొని రండి. దట్ ఈస్ ఆల్ ఐ రిక్వెస్ట్ ఫర్. లైక్ కొంతమంది ఉన్నారు, కొన్ని బ్యాండ్స్ ఉన్నాయి దట్ దే ఆర్ లైక్ టైట్నెస్ కూడా ఉండదు. ఒక బ్యాండ్ లో కావాల్సింది టైట్నెస్ అన్నమాట. ఒకళ్ళు కాంప్లిమెంట్ అవుతూ వాయించాలి, ఒకళ్ళనొకళ్ళు ఓవర్ స్టెప్ అవ్వకుండా, ఒకడు కార్డ్స్ మీద ఇంకోళ్ళ కార్డ్స్ క్లాష్ అవ్వకుండా. అంటే అది ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ వాళ్ళ ఓన్ సేక్ కోసమే, బికాస్ దే విల్ బికమ్ బెటర్ మ్యూజిషియన్స్. ఎందుకంటే అనిరుద్ నాకు చెప్పడం వల్ల నేనెంత నా మ్యూజిషియన్షిప్ ఎంత ఇంప్రూవ్ అయిందో నాకు ఒక్కడికే తెలుసు. నేను కూడా ఒకప్పుడు తొందరపడి నేను ఇప్పుడే గిటార్ కొట్టేస్తా, నేను 2 years నేర్చుకోగానే సరే ఇప్పుడే స్టేజ్ ఎక్కేస్తా అనే తొందరలో ఉండేవాడిని. లైక్ ఏదో చూపించేసేయాలి జనాలకి, ఏదో పీకేసేయాలి అని ఉండేవాడిని. బట్ దిస్ గై సైడ్ లేదు, వెయిట్, యూ విల్ నో, ఒక టైం వస్తుంది అప్పుడు నువ్వు స్టేజ్ ఎక్కు అని చెప్పేవాడు అనమాట. సో ఇవన్నీ దిస్ ఈజ్ నెసెసరీ, దిస్ మస్ట్ బి టోల్డ్ టు పీపుల్ హూ ఆర్ లైక్ ఓవర్లీ ఎంతూజియాస్టిక్ అబౌట్ దేర్ క్రాఫ్ట్. అండ్ ఇంకోటి సార్, ఇది మేబీ ఒకప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా, ఈ ఫేమ్ ఇవన్నీ లేకపోతుండే ఒక 10 years బ్యాక్ వరకు కూడా, నాట్ దట్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ క్విక్ ఫేమ్. త్వరగా ఫేమ్ అయిపోవాలంటే ఎవరు అలౌ చేయకపోతే నేనే వీడియోస్ పెట్టేస్తాను, నేనే ఫేమ్ అయిపోతాను, లేదా ఒక 4 ఫ్రెండ్స్ సరిగ్గా ఉంటే నేనే బ్యాండ్ పెట్టేస్తాను. సో అలాగే ఏంటంటే మేబీ ఈ సోషల్ మీడియా యొక్క ఇది ఎక్కువ అవ్వడం వల్ల పీపుల్ ఆర్ వాంటింగ్ దట్ క్విక్ ఫేమ్. అవునండి, ఇది అబ్సల్యూట్లీ. ఎందుకంటే 2016లో ఫేస్బుక్ బాగా ప్రివలెంట్ ఉండేది, 2016-17లో.
అప్పుడు ఆల్గరిథం ఎలా ఉండేది, మీరు ఒక వీడియో పెట్టారంటే దానికి నిజంగానే ఒక ట్రాక్షన్ ఉంది, జనాలు ఏదైనా ఆ పాట బాగుంది, జనాలు చూస్తున్నారు, చూడడానికి ఇష్టపడుతున్నారు అంటే ఆర్గానిక్ గా రీచ్ అయ్యేది అది. ఇట్లా పెయిడ్ ప్రమోషన్లు అవన్నీ 2016 లో ఉన్నట్టు నేనైతే చూడలేదు, అట్లీస్ట్ నాట్ ఫర్ ద మాసెస్. కామన్ ఆడియన్స్ కి పెయిడ్ ప్రమోషన్ ఇచ్చే అంత దగ్గరలో లేదు డిజిటల్ మార్కెటింగ్ అనేది. బట్ 2025 లో డిజిటల్ మార్కెటింగ్ హ్యాస్ ఇవాల్వ్డ్ సో మచ్, లైక్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ కోర్స్. యూట్యూబ్ డిజిటల్ మార్కెటింగ్ హ్యాస్ ఎ కోర్స్, ఎవ్రీథింగ్ హ్యాస్, లైక్ నువ్వు ఏం చేయక్కర్లేదు, నువ్వు చెత్త కంటెంట్ కూడా చెయ్యి, ఎందుకంటే క్లిక్ బైట్, బ్రెయిన్ రాట్ ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి. జస్ట్ పీపుల్ జస్ట్ వాంట్ కన్జ్యూమ్ కంటెంట్. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది, లైక్ నన్ను అడిగితే ఇట్స్ ఎ స్టెప్ డౌన్ అని నేనంట. వాల్యుబుల్ కంటెంట్ చూడడం ఆపేస్తున్నాడు. పీపుల్ ఆర్ జస్ట్ కన్జ్యూమింగ్ ఎనీథింగ్. ఫిల్టర్స్ ఏం లేవు. యా, దాన్ని చూసి జనాలు పెయిడ్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు వాళ్ళ కంటెంట్ బాగాలేకపోయినా. ఒకడు పాట పాడతాడు, మొత్తం ఆడియో ట్యూనే ఉంటుంది, కానీ పెయిడ్ మార్కెటింగ్ మంచి లైటింగ్ మంచి అంతా సెట్ చేసి పెట్టి థంబ్నెయిల్ బాగుండేలాగా చూసి చేసేస్తాడు. దానికి ఫుల్ లైక్లు, కమెంట్లు. ఇంకా మరి ఒకవేళ నెగటివ్ కంప్లైంట్స్ వచ్చినా వాడు పట్టించుకోడు, ఇంకా నాకు వ్యూవర్షిప్ ఉంది కదా చాలు. ఓకే. అండ్ ఇప్పుడు స్టేజ్ అంటే మీరు స్టేజ్ ఎక్కేసరికి యూ హ్యావ్ టు కంప్లీట్లీ ఒక డిఫరెంట్ పర్సన్ అయిపోతారా, లేకపోతే యూ మెయింటైన్ ఆఫ్ ద స్టేజ్ ఆన్ ద స్టేజ్ రెండు ఒకటే ఉంటుంది? లేదు, బట్ ఆన్ ద స్టేజ్ వెళ్ళాక ఐ హ్యావ్ టు చేంజ్ మై సెల్ఫ్. అంటే నాకైతే నాకు వేరే వాళ్ళు చెప్తే నేను విన్నాను దట్ ఐ బికమ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ ఆన్ స్టేజ్ అని. ఓకే. ఎందుకంటే నాకు తెలియదు, నేను ఎప్పుడు నా అలాగానే ఉంటాను నేను అనుకుంటా. బట్ చాలా మంది చెప్తారు నాకు, నువ్వు ఏంటి ఇలా ఉంటావు, బయట స్టేజ్కి వెళ్తే మొత్తం మాన్స్టర్ అయిపోతావు అని అంటారు. మేబీ దట్ ఈస్ ట్రూ, బికాస్ స్టేజ్ మీద యూ నీడ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఆరా వెన్ యూ ఆర్ కేటరింగ్ టు ద ఆడియన్స్, వెన్ యూ ఆర్ విల్లింగ్ టు పెనిట్రేట్ దేర్ మైండ్స్ విత్ యువర్ సాంగ్స్ అన్నప్పుడు you need a completely different. So it happens on spot. అది మేబీ అది స్టేజ్ కున్న మ్యాజిక్ అది. ఓకే. అండ్ అంటే ఆ ఎనర్జీ 2-3 hours 9కి స్టార్ట్ చేసి ఇట్ విల్ గో ఆన్ టిల్ 12-12:30. అండ్ కొన్ని కాన్సర్ట్స్ అయితే పీపుల్ విల్ డ్రాగ్ యూ ఇంకా 1 hour 1 వరకు. అంటే ఇంకొంచెం గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి 12-12:30కి ఆపుతారేమో, అని అదర్వైజ్ పీపుల్ విల్ కీప్ ఆన్ ఆస్కింగ్ ఇంకా కావాలి ఇంకా. సో అంత ఎనర్జీ ఎలా మెయింటైన్ చేస్తారు అసలు? అంటే టు బి ఆనెస్ట్, ఆ ఫ్లోలో వాళ్ళు ఏ ఫ్లోలో ఉంటారో మేము అదే ఫ్లోలో ఉంటాం. ఓకే. ఆబ్వియస్లీ సమ్ పీపుల్ విల్ బి ఇంటాక్సికేటెడ్, సమ్ పీపుల్ ఐవ్ సీన్ సమ్ పీపుల్ స్టే సోబర్ ఎంటైర్ ద షో. అంటే ఒకే ప్లేస్ లో నుంచొని కదలకుండా, వాళ్ళ ప్లేస్ పోతుందేమో అనే భయంతో అక్కడే నుంచొని జస్ట్ ఫర్ ద ఫీల్ ఆఫ్ ద మ్యూజిక్, ఆ హై కోసం అక్కడే నుంచొని తిండి వాటర్ లేకుండా ఉన్న వాళ్ళని కూడా నేను చూసా. అంటే దే జస్ట్ వాంట్ ద హై ఆఫ్ ద మ్యూజిక్ అనమాట. వాళ్ళ హై చూసి మాకు హై వస్తుంది. వీ వాంట్ లైక్ వాళ్ళని చూసి ఇంకా ఇంకా పాడాలనిపిస్తుంది. 192 కూడా పర్లేదు అన్నట్టు అనిపిస్తుంది. సో దట్ ఆటోమేటిక్లీ కమ్స్. ఎందుకంటే మంచి క్రౌడ్ ఉంది అనుకోండి, ఒక ప్లేస్ లో మంచి ఆడియన్స్ ఉంది అనుకోండి, దట్ సీప్స్ ఇన్ టు ద మ్యూజిషియన్స్ ఆల్సో. ఒకవేళ బ్యాడ్ క్రౌడ్ ఉంటే మ్యూజిషియన్ కూడా అబ్బాయి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పి రెస్పాండ్ అవ్వట్లేదు కూడా కాదు, కొంతమంది స్లోగన్స్ అరుస్తారు. ఓకే. అంటే కొంతమంది చాలా నిజంగానే ఫ్యానిజం ఉండి, నేను పేర్లు చెప్పాను, టాప్ హీరోస్ పేర్లు తీసుకుంటారు కొంతమంది, చాలా మంది. టాప్ హీరోస్ పేర్లు తెచ్చినప్పుడు వాళ్ళు నిజంగానే ఫీల్ అయ్యి, లేకపోతే ఆ ఇంటాక్సికేటెడ్ మూమెంట్ లోనో వాళ్ళు ఫీల్ అయ్యి అరిస్తే ఓకే. అండ్ లేకపోతే వాళ్ళు ఒకవేళ సోబర్ గా ఉన్నా కూడా అరిచి, లేదు నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను, మా బాబు కోసం నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఇలా ఫీల్ అయ్యి అరిస్తే ఓకే. కానీ కొంతమంది కావాలని డిస్టర్బ్ చేయడానికి చేస్తారు. అది తెలిసిపోతుంది, ఆ ఎనర్జీ కానీ ఆ వైబ్ కానీ తెలిసిపోతుంది. కావాలని వీళ్ళని సోది చేద్దాము, మనం ఏదో మన రుబాబ్ చూపిద్దాం అనే టైప్ లో కూడా కొంతమంది చేస్తారు. అది తెలిసిపోతుంది మ్యూజిషియన్స్ కి. అప్పుడు కొంచెం బాధేస్తుంది, ఏంటి వీరు ఇలా ఉన్నారు అని చెప్పి. అప్పుడు దీపాలని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. బట్ మేము ఎప్పుడు ఆ స్టెప్ తీసుకోలేదు దీపే అంతా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే people are paying to come and see you. Listen to you. Yes. So we cannot disappoint them. Crowd ప్రత్యక్ష దైవం అన్నట్టు చూడాలి. బికాస్ సినీ యాక్టర్స్ కూడా అదే ఫీల్ అవుతారు, మీరే మా దైవం, మీ వచ్చి మా థియేటర్లో లేకపోతే మా సినిమాలు ఎవరు చూస్తారు. అది సేమ్ అప్లైస్ టు మ్యూజిషియన్స్ ఆల్సో. మీరు వచ్చి మా కాన్సర్ట్ కి డబ్బులు కడుతున్నారు కాబట్టి మాకు డబ్బులు వస్తాయి.
మేము ఏం చేస్తాం, మిమ్మల్ని ఏమంటాం, మేము ఎందుకు అఫెండ్ చేస్తాం మిమ్మల్ని, సరే పాడతాం, మీరు అడిగిన పాటే పాడతాం, బట్ దెర్ ఇస్ అ లైన్ దట్ యూ షుడెంట్ క్రాస్, అంతే అని చెప్పేది. అండ్ మీకు ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు 10 years డౌన్ ద లేన్ ఇప్పటికి ఎంత కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయింది మీకు? చాలా చాలా డ్రమాటికల్ గా ఇంప్రూవ్ అయింది. పెద్ద పెద్ద స్టేజెస్ లో కూడా ఐ డోంట్ థింక్ ఐ విల్ బి అన్నర్వ్డ్ బై ద స్టేజ్, ద క్రౌడ్. ఐ డోంట్ థింక్ ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత ఐ థింక్ ఇట్ విల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, ఎలా ఉండేది మీకు అంత అంటే మేము ఇనిషియల్ గా తక్కువ క్రౌడ్ దగ్గర పర్ఫామ్ చేసి ఉంటారు, అప్పుడు కూడా షివర్స్ వచ్చేవి తక్కువ క్రౌడ్ పర్ఫామ్ చేసే టైంలో. ఎట్ పాయింట్ ఆఫ్ టైమ్ లో 1 year 2 year డౌన్ ద లైన్ లో ఎక్కడన్నా కొంచెం క్రౌడ్ పెరిగింది అనుకోండి, డబుల్ ట్రిపుల్ అయింది అనుకోండి, అప్పుడు ఎలా అనిపించింది? నర్వస్ గా ఉండేది, గొంతు షేక్ అయ్యేది, పాట కొన్ని సార్లు పైన హై స్థాయిలో అందేది కాదు, ఒకసారి మాట తడబడేది, నత్తి వచ్చేసేది, మాట ఏం మాట్లాడాలో తెలియక. పోను ఇట్ ఆల్ బికేమ్ పార్ట్ ఆఫ్ మై ఐడెంటిటీ, మై లైఫ్, పార్ట్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ అయిపోయింది. నౌ ఐఎమ్ లైక్ I casually walk onto the stage. మందన్నగా just do my thing. అయిపోయింది ఇప్పుడు అంతా. అంటే it becomes a part of your lifestyle అంతే. అండ్ మీరు ఇనిషియల్ డేస్ లో మీరు పాడినవి రికార్డింగ్స్ ఎవరైనా వీడియో తీసి పోస్ట్ చేసినా, లేకపోతే ఎవరైనా మీకు రికార్డ్ చేసినవి చూసుకున్నప్పుడు హౌ యూ యూస్ టు ఫీల్? ఎలా అనిపించేది మీ పాట మీరు చూస్తున్నప్పుడు? బాగా అనిపించేది. అంటే ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాము, యుఎస్ తిరుగుతున్నాము, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎల్లుండి యూకే ట్రిప్ కూడా ఉంది. సో చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడో తెనాలి నుంచి వచ్చి మా గ్రాండ్ పేరెంట్స్ ఇంత కష్టపడి మాలో ఇంత కర్ణాటిక్ మ్యూజిక్ ఇన్స్టిల్ చేసి మమ్మల్ని ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నారు చూడండి. అంత దూరం నుంచి వచ్చి ఎక్కడో పట్టణంలో కూర్చొని వీఆర్ ట్రైంగ్ టు బికమ్ సంథింగ్, ఒక ఇండివిజువల్ గా ఏదో కాళ్ళ మీద నిలబడాలనుకుంటాం అని. సో లాంగ్ పేరెంట్స్ ఏమంటున్నారు ఈ గ్రోత్, ఈ ఫేమ్ చూసిన తర్వాత? అంటే మా డాడ్ కి ఇనిషియల్ గా చాలా డౌట్స్ ఉండేవి. మ్యూజిక్ ఎందుకు, ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ అయినా చేసుకో, ఏదో ఒకటి ట్రై చేయి అని అనేవాడు. బట్ నౌ ఐ డోంట్ థింక్ హీ హాస్ ఎనీ ప్రాబ్లమ్స్. హీ ఇస్ లైక్ వస్తుంటారు మీ కాన్సర్ట్స్ కి? మా డాడీ ఇప్పటివరకు రాలేదు ఒక కాన్సర్ట్. ఎప్పుడో నేను నా ఎర్లీ డేస్ లో ఒకసారి ఒక మాల్ లో పర్ఫామ్ చేస్తుంటే వచ్చాడు. కాంపిటీషన్ అది, ఇట్ వాజ్ నాట్ లైవ్ పర్ఫార్మెన్స్, ఐ వాజ్ అ కంటెస్టెంట్. ఓకే, యాజ్ ఎ కంటెస్టెంట్ ఉన్నప్పుడు నన్ను సపోర్ట్ చేయడానికి ఒక్కసారి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ రాలేదు ఇప్పటి వరకు. మా అక్క కూడా రాలేదు. నాకు సొంత అక్క ఉంది, తను కూడా ఎప్పుడు రాలేదు. ఓకే, అండ్ ఇప్పుడు రెవెన్యూస్ గురించి మాట్లాడితే, అంటే రెవెన్యూస్ అనేవి డిఫరెంట్ స్ట్రీమ్స్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు, టికెట్ రెవెన్యూ కావచ్చు, అలా డిఫరెంట్ సోర్సెస్లో ఉంటాయి. బట్ నిజంగా బయట జనాలు అనుకునే అంత రెవెన్యూస్ బ్యాండ్స్ ఉన్నాయా, ఆర్ ఇస్ ఇట్ హైప్? లేదండి, ఇట్స్ హైప్ అంతే. చాలా మంది అనుకుంటారు ఆ బ్యాండ్ లో ఉన్నావు, ఇంత పాపులర్ బ్యాండ్, నీ లైఫ్ సెట్, ఫుల్ డబ్బులు, ఇంకేంటి. అండ్ ఇప్పుడు ఏదైనా ఇట్లా కార్ గురించి ఏదైనా టాపిక్ వచ్చింది అనుకోండి, ఒక కామన్ అవుట్ ఆఫ్ నాన్ మ్యూజిషియన్ ఫ్రెండ్స్ తో ఏదైనా కారు ఏదైనా ఇల్లు టాపిక్ వచ్చింది అనుకోండి, నువ్వు కారు ఇల్లు అని మాట్లాడుతున్నావు, ఈ పాటికి 2 ఇల్లులు 10 కార్లు కొనేసుకోవాల్సిందే అని మాట్లాడతారు. యాజ్ ఇఫ్ లైక్ ఏదో అదే ఆషికీ 2లో మన హీరోకి ఇట్లా హైప్ ఇస్తారు చూడండి, వాడు పెద్ద ప్లేబ్యాక్ సింగర్, వాడికి పెద్ద బంగ్లో ఉంది అన్నట్టు చూపిస్తారు చూడండి. అలా అనుకుంటారు వీళ్ళకి ఫుల్ డబ్బులు వస్తాయి అన్నట్టు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ అండి. బట్ డెఫినెట్లీ ఒక కొంచెం డీసెంట్ గానే వస్తుంది అమౌంట్. ఇఫ్ యు ఆర్ అ వెరీ గుడ్ బ్యాండ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ గుడ్ కాంటాక్ట్స్ అండ్ యు ఆర్ ట్రావెలింగ్ అబ్రాడ్ అన్నప్పుడు యూ విల్ గెట్ డీసెంట్ అమౌంట్. అంటే లైక్ స్క్రేప్ చేసుకునేంత, మంత్ కి స్క్రేప్ చేసుకునేంత కాకుండా దానికంటే బెటర్ గానే వస్తుంది. అండ్ మేజర్ రెవెన్యూస్ కాన్సర్ట్స్ నుంచి వస్తాయా, లేకపోతే మీకు యూట్యూబ్ అలా ఆ రెవెన్యూస్ ఎక్కడి నుంచి మేజర్ రెవెన్యూస్ వస్తాయి? కాన్సర్ట్స్ నుంచి వస్తాయి. కాన్సర్ట్స్ నుంచి. అండ్ కాన్సర్ట్స్ లో పర్ఫామ్ చేయడానికి, ఇప్పుడు బయట పెద్ద పెద్ద ఓపెన్ స్టేజెస్ లో కాన్సర్ట్స్ లో పర్ఫామ్ చేయడానికి, పబ్స్ లో పర్ఫామ్ చేయడానికి మేజర్ డిఫరెన్స్ ఏమేమి చూస్తారు మీరు? అంటే పబ్స్ లో ఏంటంటే ఇట్లా అనొచ్చా అనకూడదు నాకు తెలియదు, కానీ పబ్స్ ఆర్ లైక్ అవర్ హోమ్స్. ఓకే, మాకు బికాస్ వి స్టార్టెడ్ ఇన్ దిస్ పబ్ కల్చర్ కదా, మాకు ఒక గొంతు ఇచ్చింది పబ్స్.
ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మా టాలెంట్ ని షోకేస్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది పబ్స్. పబ్స్ తర్వాత కాన్సర్ట్స్ వచ్చాయి. ఫస్ట్ పబ్స్ లో మా టాలెంట్ ఏంటో మేము నిరూపించుకున్నాక ఈ క్లబ్స్ పబ్స్ లో మమ్మల్ని జనాలు చూసాక మమ్మల్ని కాన్సర్ట్స్ కి పిలవడం స్టార్ట్ చేశారు, మమ్మల్ని ప్రైవేట్ షోస్ కి బుక్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో పబ్సే లేకుండా వీఆర్ నథింగ్ అసలు నిజంగా చెప్పాలంటే. ఈ పబ్ కల్చర్ వల్ల, లేకపోతే ఈ జనాలు ఒక ప్లేస్ కి వచ్చి గ్యాదర్ అయ్యి సోషల్ గ్యాదరింగ్ ఉన్న ప్లేస్ ఏ కదా పబ్. సో ఆ ప్లేస్ వల్లనే మాకు ఇంత దూరం రాగలిగాం. సో వీఆర్ ఆల్వేస్, మేము ఎంత దూరం వెళ్ళినా, మేము ఎంత పెద్ద ప్లేబ్యాక్ సింగర్స్ అయినా, పెద్ద వాళ్ళం అయిపోయినా మేము అలా అవ్వాలని, ఎవరైనా అలానే అవ్వాలని కోరుకుంటారు. బట్ వీ విల్ నెవర్, నేనైతే ఐ విల్ నెవర్ స్టాప్ పర్ఫార్మింగ్. ఆల్ మై డ్రీమ్ ఇస్, నేను ఒక 50 ఏళ్ళు వచ్చిన, 55 ఏళ్ళు వచ్చిన ఒక తాతలాగా అయిపోయినా గానీ, ఐ జస్ట్ వాంట్ టు గో బ్యాక్ టు అ ప్లేస్ లైక్ అ కోజీ బార్, a cozy pub with a small stage and a mic and a guitar, and I want to keep performing that way till my last breath. Okay. Because that is the place that gave me the chance to showcase my talent. Okay. And pubs mimmalni invite చేసినప్పుడు like initial days లో ఓకే అప్పటికి కంపేర్ చేస్తే వాట్ ఈస్ ద రెస్పెక్ట్, వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దే గివ్ యూ? ఏదో వచ్చి పర్ఫామ్ చేశారు వెళ్ళిపోయారు అన్నట్టు చూసేవారా, లేకపోతే లేదు వాళ్ళ వల్లే జనాలు వస్తున్నారు, వాళ్ళ వల్లే ఈ పబ్ అనేది సర్వైవ్ అవుతుంది అని ఆ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చేవారా? డెఫినెట్ గా ఓవర్ ద టైం ఇచ్చారండి. స్టార్టింగ్ లో ఇచ్చేవారు కాదు, ఓవర్ ద టైం మాకే కాకుండా వేరే తెలుగు బ్యాండ్స్ కి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం. అంటే పబ్స్ దేర్ జనరల్లీ ఈ డికేడ్ లో అయితే చాలా మార్పులు చూసాం మేము. పబ్స్ కి ఇంకా ఆర్టిస్ట్ కి ఉన్న రిలేషన్షిప్ చూస్తే మాత్రం చాలా, ఇట్స్ లైక్ బోత్ ఆర్ లైక్ ఇంటర్లింక్డ్ అండ్ ఇంటర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ లాగా అయిపోయింది ఇప్పుడైతే ప్రెసెంట్ కరెంట్ సినారియో. ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఆల్వేస్ మ్యూజిషియన్స్ ఆర్ లైక్ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ పబ్ ఓనర్స్ అండ్ దే ఆర్ likewise vice versa. Okay, super. సో బాలీవుడ్ బ్యాండ్ లాగా స్టార్ట్ అయిన మీరు హిందీ సాంగ్స్ సో తెలుగుకి షిఫ్ట్ అవుతున్నప్పుడు వాజ్ ఇట్ ఈజీ ఆర్ వాజ్ ఇట్ టఫ్? No, it's actually easy because మా మదర్ టంగ్ తెలుగే కదా, అండ్ మేము తెలుగు సాంగ్స్ వినుకుంటూ పెరిగాం. బాలీవుడ్ సాంగ్స్ ఒకవేళ మరీ పాతవి ఒకవేళ ఎవరైనా అడిగినా కానీ, లేకపోతే మరీ కొత్తవి ఎవరైనా అడిగినా కొంచెం విని నేర్చుకొని చూసి పాడాల్సి వచ్చేది. బట్ తెలుగుకి ఆ ట్రాన్సిషన్ మాకు ఇంకా ఈజీ అయింది, తెలుగు వాళ్ళం కాబట్టి అందరం. మీ బ్యాండ్ లో అందరూ తెలుగు వాళ్ళు? అందరు తెలుగు వాళ్ళు. ఓకే, అండ్ దానివల్ల అడ్వాంటేజ్ ఉందంటారా? 100%. ఓకే, అందరికి తెలుగు వచ్చు, ప్లస్ వన్ ఆఫ్ మై బ్యాండ్ మెంబర్స్ మోజెస్ కి కన్నడ కూడా వచ్చు. ఓకే, సో ఒకవేళ మేము ఎప్పుడైనా బెంగళూరుకి వెళ్ళినప్పుడు షో ఏమైనా చేయాలంటే నేను వాడిని లైక్ టిప్స్ అడిగేవాడిని, ఇది ఎలా చెప్పాలి కన్నడలో, ఇది ఎలా చెప్పాలి అని చెప్పి. సో వాడు అలా నాకు హెల్ప్ చేసేవాడు. ఓకే, అండ్ పర్ఫార్మెన్స్ తో పాటు కాన్స్టెంట్ గా క్రౌడ్ తో ఎంగేజింగ్ గా ఉండడము, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడము, ఓకే ఇన్ వన్ ఫార్మ్ ఆఫ్ ది అదర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ ఎలా పికప్ చేసుకుంటారు? అంటే యూజువల్ గా మా సెట్ అంతా ఎట్లా ఉంటుందంటే కంప్లీట్ గా ఇట్స్ లైక్ కంపైలేషన్ ఆఫ్ మెడ్లీస్ అండ్ మ్యాషప్స్ అన్నమాట. సో సాంగ్ మధ్యలో చాలా చిన్న గ్యాప్ ఉంటుంది, అందులో ఓన్లీ ఇఫ్ నెసెసరీ మేము మాట్లాడతాం, లేదంటే ఊరికే ఇంటరాక్ట్ చేసే అంత ఏం ఉండదు అక్కడ. సో మెడ్లీస్ అండ్ మ్యాషప్స్ మధ్యలో ఎక్కడైనా మాకు ఒక ఇంపార్టెంట్ మాట చెప్పాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ ఇట్ షుడ్ నాట్ బి ఫోర్స్, కాబట్టి అది ఆ గ్యాప్ దొరికినప్పుడే మేము మాట్లాడతాం. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులో మరి తెలుగు సాంగ్స్ పాడుతూ కూడా లేటెస్ట్ మోడర్న్ సాంగ్స్ కానీ దానికి కానీ ఆ వైబ్స్కి తగ్గట్టు మీరు యూ హ్యావ్ టు ఫైన్ ట్యూన్ యువర్ సెల్ఫ్. ఓకే, సో దానికి ఎంత లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది? చాలా, అంటే లైక్ ఇప్పుడు కొత్త సాంగ్స్ అయితే ఇప్పుడు ఈ మధ్య టాలీవుడ్ లో చాలా ఎలక్ట్రానిక్ ఇష్ సాంగ్స్ వస్తున్నాయి. అంటే చాలా టెక్నాలజీ మారిపోయింది. ఇది వరకు ఆబ్వియస్లీ రెహమాన్ వచ్చినప్పటి నుంచి చాలా మారిపోయింది. రెహమాన్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ టు జస్ట్ కంపోజ్ ఎ సాంగ్ యూజింగ్ ఎ సింగిల్ ల్యాప్టాప్. అంటే ఇళయరాజా టైంలో అది ఉండేది కాదు. అందరూ ప్రతి ఇన్స్ట్రుమెంట్ ఉండాలి, ప్రతి మ్యూజిషియన్ ఉండాలి, ఒక 100 మందితో కూర్చోబెట్టి మొత్తం టేక్ రికార్డ్ చేయించేవాడు ఆయన. అందరితో ఒకేసారి వాయించి రికార్డ్ చేసి అట్లా ఉండేది, అంత అనలాగ్ రికార్డింగ్ ఉండేది.
ఇప్పుడు రెహమాన్ వచ్చాక అంతా డిజిటలైజ్ అయిపోయింది, అంతా ఒక సింగిల్ ల్యాప్టాప్ తో ఒక సాఫ్ట్వేర్ తో యూ కెన్ వితౌట్ నీడింగ్ యాక్చువల్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ దాన్ని రెప్లికేట్ చేయొచ్చు, ఒక ప్లగిన్ వాడో లేకపోతే ఒక సాఫ్ట్వేర్ వాడో. అది చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. సో అది ఛాలెంజింగ్ గానే ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చే ఎలక్ట్రానిక్ సాంగ్స్ ని మేము ఒక 5 లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తో ప్రెజెంట్ చేయాలంటే అది ఆబ్వియస్లీ సేమ్ రాదు. సో దాన్ని మా స్టైల్లో ప్రెజెంట్ చేయడము, లేకపోతే ఒక డ్రమ్ ట్రాక్ ఉంటుంది అనమాట. డ్రమ్ ట్రాక్ ఏం చేస్తుందంటే కావలసిన పవర్ ఇస్తుంది. ఓన్లీ డ్రమ్స్, ఒక సాంగ్ నుంచి ఓన్లీ డ్రమ్స్ ఉన్న ట్రాక్ ని తీసుకొని ఆ డ్రమ్స్ మీద మేము వాయిస్తాం. సో దట్ విల్ గివ్ ద ఎసెన్షియల్ కావాల్సిన పవర్, యాక్చువల్ ఒరిజినల్ సాంగ్ కావాల్సిన పవర్ ని అది ప్రొడ్యూస్ అవుతుంది దాని మీద మేము వాయించడం వల్ల. సో అలా కొన్ని సాంగ్స్ ఓన్లీ ఎలక్ట్రానిక్ ఉన్న సాంగ్స్ కి అలాంటి టెక్నిక్స్ వాడతాము. బట్ చాలా వరకు ఇప్పుడు వచ్చే సాంగ్స్ ని ప్రెజెంట్ చేయాలంటే ఛాలెంజ్, అది చాలా ప్రాక్టీస్ అవ్వాలి, చాలా ఉండాలి, మ్యూజిషియన్షిప్ ఉండాలి, చాలా మ్యూజికల్ నాలెడ్జ్ ఉండాలి అవన్నీ చేయాలంటే. ఒక సాంగ్ ని మీరు పర్ఫామ్ చేసే ముందు, ఏదైనా కొత్త సాంగ్ పర్ఫామ్ చేసే ముందు ఎన్ని అవర్స్ ఆఫ్ కొలాబరేటివ్ ప్రాక్టీస్ ఉంటుంది? డెఫినెట్ గా వీక్ కి 2 సార్లు మేము జామ్ చేసినప్పుడు కంటిన్యూస్ గా 5-6 అవర్స్ నాన్ స్టాప్ కూర్చుంటాం. అండ్ ఆ జామ్ లో మొత్తం ఈ సాంగ్ ని, ఇప్పుడు కష్టమైన సాంగ్ ఉంటే దీన్ని ఎట్లా మేము చేయొచ్చు అనే ఒక అందరి ఇన్పుట్స్ తీసుకొని ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్ లా చేస్తాం. సూపర్. అండ్ అంటే మీరు యూట్యూబ్ లో కూడా యూస్ టు పోస్ట్ లాట్ ఆఫ్ సాంగ్స్, మీ బ్యాండ్ సాంగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉండేవారు కదా. సో అందులో బాగా హిట్ అయ్యి వైరల్ అయిన సాంగ్ ఏముంది? ఐ థింక్ చిత్రాస్త్ర అని ఒకటి ఛానల్లో మేము ఒక 2017 ఆ టైంలో ఉరుములు నీ మువ్వలై అని చెప్పి ఒకటి మెడ్లీ మ్యాషప్ లాగా చేసాం. మధురమధురమై నక్షి, యమహానగరి, ఉరుములు నీ మువ్వలై అండ్ అత్తిందం, ఇట్లా ఈ డిఫరెంట్ సాంగ్స్ ని క్లబ్ చేసి మ్యాషప్స్ లాగా పాడి అవి చాలా వైరల్ అయ్యి చాలా లైక్ ఐ థింక్ ఈచ్ వన్ హ్యాస్ లైక్ మోర్ దెన్ 1 million వ్యూస్ అనమాట. అవి దే ఆర్ ద మోస్ట్ స్టాండ్ అవుట్ యాక్చువల్లీ. ఇప్పటికీ జనాలు వచ్చి మమ్మల్ని అవే రిక్వెస్ట్ చేస్తారు ఆ సాంగ్స్. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఆడియన్స్ కి ఆ సాంగ్, ఆ మ్యాషప్, ఆ మెడ్లీ బాగా నచ్చొచ్చు. మీకు అంత కనెక్టింగ్ గా అనిపించకపోవచ్చు. అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయి, చాలా ఉంటాయి. అంటే పర్స్పెక్టివ్స్ కదా, ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ ఒక్కొక్కలా ఉంటుంది. బ్యాండ్ లో ఇప్పుడు సపోజ్ నాకు ఒక మెడ్లీ నచ్చలేదంటే మా ఇంకో కీబోర్డ్ ప్లేయర్ కి చాలా నచ్చుతుంది. శ్రవణ్కి దీనిలో ఇంత బాగుంది కదా, అసలు నీకు ఎందుకు నచ్చింది, దీనిలో నచ్చకపోవడానికి ఏముంటుంది అంటారు. పర్స్పెక్టివ్ అంతే. నాకు అలా చాలా ఉన్నాయి, అందరికి చాలా ఉంటాయి. జనాలకు మాత్రం ఫుల్ నచ్చుతుంది అది. అవును. అండ్ మీ జర్నీలో, మీ మ్యూజిక్ నేర్చుకునే దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ జర్నీలో ద బెస్ట్ మూమెంట్ ఏంటిది? అంటే మ్యూజిక్ నేర్చుకున్న జర్నీలో, నేర్చుకున్న దగ్గర నుంచి ఇప్పుడు వరకు కంప్లీట్ 15-16 years బెస్ట్ మూమెంట్ అంటే ఐ థింక్ ద టూర్సే అండి. ద అవుట్ ఆఫ్ స్టేషన్ టూర్స్. దానిలో నుంచి మేము నాట్ జస్ట్ అంటే ఫిజికల్ గా వెళ్ళి పర్ఫామ్ చేయడం కాకుండా చాలా మెంటల్ గా కూడా చాలా రిఫ్రెషింగ్, ఒక కొత్త పర్స్పెక్టివ్ వచ్చేది లోకం గురించి, వేరే వాళ్ళ కల్చర్స్ గురించి. ఇప్పుడు అక్కడికి వెళ్ళినా ఆబ్వియస్లీ మ్యూజికే కదా మేము చేసేది. వాళ్ళ ఆ కల్చర్ లో మ్యూజిషియన్స్ ఎలా ఉంటారు, పాప్ కల్చర్ లో మ్యూజిషియన్స్ ఎలా ఉంటారు చూడడానికి మేము రెగ్యులర్ గా బయటికి వెళ్ళే వాళ్ళం. అక్కడున్న పబ్స్, క్లబ్స్ కి వెళ్ళే వాళ్ళం. అక్కడ ఎలా ఉండేదంటే జస్ట్ ఇట్లా టిప్ బాక్స్ పెట్టేవాళ్ళు. యూ కెన్ టిప్ దెమ్ ద మ్యూజిషియన్ ఇఫ్ యూ లైక్ దర్ పర్ఫార్మెన్స్, యూ కెన్ టిప్ దెమ్ హౌ మచ్ ఎవర్ యూ వాంట్ అన్నట్టు ఒక టిప్ బాక్స్ ఉండేది. ఆ టిప్ కంప్లీట్ గా మ్యూజిషియన్ కి వెళ్ళిపోయేది ఆఫ్టర్ ద షో. అది ఎట్లా అంటే, అండ్ అక్కడ ఒరిజినల్ మ్యూజిక్ చాలా ఎక్కువ. ఎవరు ఇలా కవర్ సాంగ్స్ పాడరు, బాలీవుడ్ లో పాటలు, టాలీవుడ్ లో పాటలు పాడరు. ఎవరి మ్యూజిక్ వాళ్ళే రాసుకొని వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేస్తారు. సో అది చాలా మాకు ఎట్లా అంటే చాలా ఒక ఎట్లా అంటే ఎన్లైట్మెంట్ లాగా అయింది అనమాట. ఓహో ఇలా ఉంటుంది బయట కల్చర్ అని చెప్పి. అది ఇప్పుడు చాలా హైదరాబాద్ లో కూడా వచ్చింది అండి. పీపుల్ ఇండీ సాంగ్స్ అని చెప్పి, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ని ప్రమోట్ చేయాలి అని చెప్పి అదొక చాలా నడుస్తోంది హైదరాబాద్ లో కూడా. బట్ హోప్ఫుల్లీ ఇండిపెండెంట్ కల్చర్, మేము కవర్ సాంగ్స్ పాడినా కూడా మాకు వి డెఫినెట్లీ వాంట్ టు గెట్ ఇన్ టు ద ఇండిపెండెంట్ సీన్ యాజ్ వెల్, బికాస్
బయట వరల్డ్ కల్చర్ కూడా అలానే ఉంది, ఇండిపెండెంట్ మ్యూజిక్ కల్చర్, వరల్డ్ కల్చర్ అనేది. సో యా. అండ్ పబ్స్ స్పెసిఫిక్ గా ఏంటంటే లైక్ పీపుల్ గ్యాదర్ అవుతారు, దే ఒక సోషల్ మూమెంట్ ఉంటుంది, హ్యావ్ లైవ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఆల్ దట్, డీజేస్ అవన్నీ. బట్ యాజ్ సచ్ ఇఫ్ యూ టాక్ పబ్ కల్చర్ గురించి మాట్లాడితే లాట్ ఆఫ్ నెగిటివిటీ కూడా ఉంది పబ్ కల్చర్ గురించి మాట్లాడితే. సో మీరు పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగడం కానీ డ్యూరింగ్ యువర్ పర్ఫార్మెన్స్, లేదా మీరు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న దాంట్లో ఏదో ఇన్సిడెంట్ వల్ల క్యాన్సిల్ అవడం కానీ అలాంటివి ఏమన్నా చూసారా ఈ 10 years జర్నీలో? అంటే ఎవరికైనా బాగాలేకపోతే క్యాన్సిల్ అయ్యాయి, కానీ ఇప్పటివరకు ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగి అయితే క్యాన్సిల్ అవ్వలేదు ఇప్పటివరకు అయితే, టచ్ వుడ్. బట్ అదే ఆబ్వియస్లీ ఎప్పుడైనా కొంతమంది డిస్ట్రప్టివ్ గా చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు. ఇక వాళ్ళ ఇంటెన్షనే అది ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు పర్ఫార్మెన్స్ ని. లైక్ ఇందాకే చెప్పాను, స్లోగన్స్ అరవడము, రిపీటెడ్ గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి కోసమో, లేకపోతే ఈ ఏరియాలో నన్ను కొట్టేవాడే లేడు అనుకొని ఆరువాబ్తో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా మా షోకి, నేను అరుస్తా నువ్వు నన్ను ఆపేది అన్నట్టు కూడా చాలా మంది చేశారు. అది చాలా డిస్ట్రప్టివ్ గా ఉంటుంది, అవి చాలా మాకు ఛాలెంజింగ్ గా ఉంటుంది. వాళ్ళని ఏం అనలేము, అనకుండా ఉండలేము మధ్యలో. లైక్ ఎట్లా అంటే మంచిగా పాటలు వినడానికి వచ్చిన వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. మ్యూజిషియన్స్ కూడా ఇప్పుడు ఒకవేళ మైండ్ డిస్టర్బ్ అయిందంటే వాళ్ళు నెక్స్ట్ సాంగ్ ఎలా పాడతారు హ్యాపీగా జనాలు చూసుకుంటారు. సో అది కొంచెం ఆఫుల్ గా ఉంటుంది. అది మాకు ఇనిషియల్ డేస్ లో చాలా జరిగేది, ఇప్పుడు కూడా అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది, కానీ మేము ఇప్పుడు ఐ థింక్ పట్టించుకోవడం మానేసాం. జస్ట్ మేబీ మేము అలవాటు అయిపోయింది. సో ఫ్యాన్ కల్చర్ అనేది ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయింది. పీపుల్ ఆర్ ఎమోషనల్లీ కనెక్టెడ్. అది సినిమా స్టార్స్ అవ్వచ్చు, సింగర్స్ అవ్వచ్చు, చాలా కనెక్ట్ అయిపోతున్నారు. ఓకే, దానివల్ల చాలా ట్రాజిక్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఓకే, మనం IPL ఇన్సిడెంట్ చూసాము, ఇలా చాలా ఇన్సిడెంట్స్ అయితే చూసాం, కాన్సర్ట్స్ అని వాటిలోని స్టాంపేడ్స్ అవన్నీ. సో లైక్ వాట్ ఈస్ ద బేసిక్ సివిక్ సెన్స్ పీపుల్ ఆర్ మిస్సింగ్? అంటే ఈ స్టాంపీడ్స్ అంతా గ్లోరిఫైయింగ్ వన్ పర్సన్ అండ్ టెల్లింగ్ ఆయన గాడ్ లాగా చూసేయడం, ఆయన పోస్టర్లు అన్ని దగ్గర పెట్టేసుకొని గాడ్ లాగా చూసేయడం. అంటే సినిమా హ్యాస్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పీపుల్. ఇప్పుడు టాలీవుడే కాదు, బాలీవుడ్ ని తీసుకోండి, ఎక్కడైనా మన ఇండియాలో ఉన్న ప్రివైలింగ్ కల్చర్ అది. ఫ్యాన్ వార్స్, హీరో వార్స్ అండ్ ఫ్యాన్స్ ని అంత డెడికేషన్, ఒక దేవుడి లాగా చూసేయడం ఆ మనిషిని, అది ఎప్పుడు పోతుందంటే ఐ థింక్ ఎడ్యుకేషనే అండి. దే హ్యావ్ టు బీ ప్రాపర్లీ, లైక్ ఏది రియలో ఏది కల్పితమో అది తెలుసుకునే ఇది ఉండాలి జనాలకి. అంటే లైక్ యా, హీ మైట్ బి మై హీరో బట్ హీఈస్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ మీ ఫుడ్ అండ్ హీఈస్ నాట్ గోయింగ్ టు, ఆయన నాకు డబ్బులు ఇవ్వడు కదా, నేను నా డబ్బులు నేనే సంపాదించుకోవాలి, నా లైఫ్ నాది. అంటే ఆయన్ని గ్లోరిఫై చేసి నువ్వు పక్కన వాళ్ళని ఇబ్బంది పడుతున్నావు అంటే దేర్ సంథింగ్ రాంగ్ విత్ యూ. అది ఆ సివిక్ సెన్స్ ఎడ్యుకేషన్ తోనే వస్తుందండి. ఓవర్ ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు, లిమిట్ అనేది డ్రా చేసుకోలేరు. యా, అండ్ యా అంతే. నేను అంతకంటే ఏం చెప్పగలుగుతాను. ఎడ్యుకేషన్ ల్యాక్ అవుతుంది వాళ్ళలో. అండ్ ఫ్యాన్స్ కి హీరోస్ కి ఉన్న గ్యాప్ అంత పెద్దగా అయిపోయింది. ప్రొడ్యూసర్స్ తీసే బడ్జెట్స్ అండ్ హీరోలను గ్లోరిఫై చేసే రకం కానీ అది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నది. హీరోయిన్ గ్లోరిఫై చేసి, హీరోయిన్ ఒక సైడ్ క్యారెక్టర్ చేసి హీరోయిన్ గ్లోరిఫై చేసే కల్చర్ ఎప్పటి నుంచో ఉంది మనకి. ANR ఆ టైం నుంచే ఉంది. అది ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ వస్తుంది. అది మారి స్టోరీ డ్రివెన్ సినిమాలు వస్తే తప్ప ఇది మారదు. అండ్ అలా జరగడానికి చాలా, చేంజ్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది, చాలా జనరేషన్స్ పట్టచ్చు. అవును. అండ్ ఫ్యాన్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు, అంటే ఆల్రెడీ ఇందాక చెప్పారు, ఎనీ పర్టికులర్ ఇన్సిడెంట్ అంటే డిస్టర్బింగ్ అనిపించి పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ అవ్వడము, లేదా అంటే ఒక 10-15 minutes డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, మీకు అటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? యాక్చువల్లీ ఇక్కడ చేయలేదు, బట్ US లో చేశాను. ఓకే. యా, అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ వాళ్ళు చాలా బెటర్.
ఓకే. ఇక్కడ హైదరాబాద్ లో కానీ విజయవాడలో కానీ ఎక్కడున్నా సరే ఇక్కడ జనాలకి ఒక బేసిక్ అవతల వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ వీళ్ళ ఇప్పుడు ఆర్టిస్ట్ ఇంత కష్టపడి పైకి వచ్చారు స్టేజ్ మీదకి, అండ్ వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళని ఏదో నేను డబ్బులు పడేస్తున్నాను వాడు వచ్చి నా కోసం పాడుతున్నాడు అనే మనస్తత్వం ఇక్కడ లేదు, యుఎస్ లో ఎక్కువ ఉంది. యుఎస్ లో నేను అలాంటి మనుషుల్ని చూశాను, మా షోకి అలాంటి మనుషులు వచ్చారు. ఓకే. అండ్ వాళ్ళు లిటరల్లీ, నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక షోలో నేను అయాన్ ముగ్గురం ఉన్నాం స్టేజ్ మీద, మేము పాడుతున్నాము. అండ్ మేము పాడుతున్నప్పుడు మధ్యలో అరుస్తున్నాడు ఒకడు, మిమ్మల్ని ఎవడు పాడమన్నాడు, నువ్వెందుకు పాడుతున్నావు, తనని పాడమని, నేను తన కోసం వచ్చా అంటే డిరోగేటరీగా. అంటే కొంచెం బాడీ షేమింగ్ గా, డెరోగేటరీగా, కొంచెం అసలు నేను అబ్బాయిల్ని చూడడానికి నేను ఎందుకు వస్తాను, ఒక అమ్మాయి పాడుతుంటే చూడడానికి కోసం వచ్చాను టైప్ లో ఎంత డిరోగరేటరీగా, డిస్గస్టింగ్ గా బిహేవ్ చేశాడంటే ఒక అతను. అంటే మాకు అనిపించింది లైక్ ఇదేంటి ఇది అంటే, హైదరాబాద్ లో 90s టైంలో ఇవి రికార్డింగ్ డాన్సెస్ ఉండేవి, తెలుసు కదా. అంటే అంటే మేము ఏమన్నా రికార్డింగ్స్ డాన్స్ చేస్తున్నామా ఇక్కడ, మేము ఏంటి, మాకంటూ మేము ఇంత నేర్చుకొని సంగీతం నేర్చుకొని వచ్చాము, అదంటే మీకు అనిపించట్లేదా, మేము ఏదో అంటే ఎంటర్టైన్మెంట్, ఈ రాత్రికి నీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నువ్వు డబ్బులు పడేస్తున్నావు, మేము పాడాలా నీకు అన్నట్టుగా అన్నంత థాట్ వెళ్ళిపోయింది నాకు. సో లైక్ ఒక ముగ్గురు సింగర్స్ పర్ఫామ్ చేస్తుంటే ఒక లేడీ మధ్యలో ఉన్నప్పుడు నువ్వు అమ్మాయిని చూస్తుంటే అలా డిరగరేటరీగా ఎలా అంటావు, అండ్ మమ్మల్ని పక్కకు నువ్వెవడరా నువ్వు పక్కన పోవమని పాడమని ఎలా అంటే వాళ్ళ మైండ్ సెట్లు అలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది, చాలా మంది యుఎస్ లో ఉన్నప్పుడు నాకు చెప్పారు కొంతమంది. సో అలాంటి వాళ్ళని కూడా నేను చూసాను. అంటే అలాంటి వాళ్ళు ఉండడం పర్లేదు, యుఎస్ లో వచ్చి అవతల వాళ్ళని హేళన చేయడం అనేది అది మన కల్చర్, అక్కడ ఉన్న ఇండియన్స్ అందరికీ అది ఒక డిస్రెస్పెక్ట్ అన్నట్టే. మన కల్చర్ ని ఒక తప్పుడు రకంగా చూపిస్తున్నారు ఫారినర్స్ కి అనేది ఒక చాలా డిస్గస్టింగ్ థింగ్. అది నేను అక్కడ మేమే మొత్తం బ్యాండ్ అంతా చూసాం అలాంటి సిచ్యువేషన్. ఓకే. అటువంటి ఫ్యాన్స్ కి కానీ లైక్ ఏం చెప్పాలనుకుంటున్నారు, లైక్ వాట్ ఈస్ దట్ వన్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్? మీకు ఒకవేళ రికార్డింగ్ డాన్స్ చూడాలనుకుంటే రికార్డింగ్ డాన్స్ కి వెళ్ళండి, బ్యాండ్స్ కి రాకండి అని చెప్తాను నేను. లైవ్ బ్యాండ్ వేరు, రికార్డింగ్ డాన్స్ వేరు. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఓకే. సో ఇన్ని ఇయర్స్ జర్నీలో లైక్ వి టాక్డ్ అబౌట్ మీ హై మూమెంట్స్, మీ వన్ మెమరబుల్ మూమెంట్స్ అవన్నీ మాట్లాడాము. ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ యువర్ లోయెస్ట్ పాయింట్, అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, నాకు క్లారిటీ లేదు అన్న ఒక లోయెస్ట్ పాయింట్ ఏమన్నా ఉందా? అటువంటి పాయింట్ నుంచి వాట్ మేడ్ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్? ఓకే, యాక్చువల్లీ చాలా లోస్కి వెళ్ళిపోయాను నేను ఒకప్పుడు. బికాస్ నాకు ఇన్స్ట్రుమెంట్స్ అంటే చాలా ఇష్టం బేసిక్ గా. ఓకే. నాకు ఎలాంటి సింగర్ అవ్వాలని ఉంది అని నేను అనుకున్నాను చిన్నప్పుడు, అలా నేను అవ్వలేకపోయాను. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు accompany myself with an instrument and sing. సో అది ఎలా అయిపోయిందంటే కొంతమంది దాన్ని సపోర్ట్ చేయలేదు. అండ్ ఎట్లా అయిందంటే నేను మధ్యలో 2020లో బేస్ గిటార్ తో పర్ఫామ్ చేసా. బేస్ గిటార్ పట్టుకొని బేస్ గిటార్ వాయించుకుంటూ పర్ఫామ్ చేసా. అండ్ దేర్ వర్ మై ఫెలో మ్యూజిషియన్స్ ఫ్రమ్ అదర్ బ్యాండ్స్ టెల్లింగ్ మీ దట్ యు ఆర్ డూయింగ్ ఎ బ్రిలియంట్ జాబ్. అసలు బేస్ గిటార్ పట్టుకొని వాయించడం అనేది ఓకే, కష్టపడితే చేయొచ్చు, బట్ బేస్ గిటార్ అనేది ఒక డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్. అది కూడా ఒక సింగింగ్, ఇప్పుడు సింగింగ్ అనేది మన గొంతు కదా, ఒక ఆర్గన్ కదా, అది కూడా ఒక ఆర్గన్ అనమాట. లీనియర్ ఫ్యాషన్ లో వెళ్తుంది, దాని మీద పాడడం అనేది కొంచెం కష్టం జనరల్ గానే. సో అలాంటి కష్టమైన పని నువ్వు బేస్ గిటార్ పట్టుకొని సింగింగ్ చేస్తున్నావు అని చెప్పి చాలా మెచ్చుకున్నారు. కాకపోతే ఇట్ గాట్ ఓవర్ రూల్డ్ బై పీపుల్ హూ hated to see me with bass guitar and singing. సో అలా నా డ్రీమ్స్ కి నేను కొంచెం ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సి వచ్చింది ఒక పాయింట్ తర్వాత. నేను 2020 to 2022 2 years వాయించా బేస్. ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల లైక్ ఒక ప్రైవేట్ షోకి వెళ్ళాం వైజాగ్ లో. వైజాగ్ లో ప్రైవేట్ షోలో ఏమైందంటే ఇట్స్ లైక్ నేవీ ఆఫీసర్స్ ది ఏదో annual meet. It was like a party. They called us, Capri Show to perform over there.
అప్పుడు నేనే వెళ్ళాను, మేమందరం వెళ్ళాము టీము. మేము వాయిస్తున్నాము, నేను వాయించుకుంటూ పాడుతున్నాను. ఒక వన్ ఓల్డ్ మ్యాన్ కేమ్ అప్ టు మీ అండ్ సెడ్, నువ్వు ఇలా స్టిఫ్గా నుంచొని ఏదో నీ జోన్లో నువ్వు పాడుకుంటూ గిటార్ కొట్టుకుంటూ వాయించుకోవడానికి చూడడానికి నేను రాలేదు. వేర్ ఇస్ ద ఎంటర్టైన్మెంట్, వేర్ ఇస్ ద క్రౌడ్, అందరు పడుకున్నారు నువ్వు వాయిస్తుంటే, అప్పుడు వేర్ ఇస్ ద ఎంటర్టైన్మెంట్, అందరితో జోష్ చేపి అందరు స్టేజ్ మీద డాన్స్ చేయి, అందరితో పాడిపి అని ఆయన అలా అనేసరికి నాకు ఎలా అయిందంటే, అంటే నేను ఓన్లీ షోమ్యాన్ గా నన్ను చూస్తున్నారా, నన్ను ఒక సింగర్ గా ఒక మ్యూజిషియన్ గా చూడట్లేదా జనాలు అని నాకు ఆ రోజు అర్థమైంది. పీపుల్ ఓన్లీ సీ మీ యాజ్ అన్ ఎంటర్టైనర్, యాజ్ అ షోమ్యాన్. దే డోంట్ సీ మీ యాజ్ అ బడ్డింగ్ మ్యూజిషియన్, యాజ్ అ మ్యూజిషియన్ హూ వాంట్ టు ఇంప్రూవ్ హిస్ క్రాఫ్ట్. సో అది చూసి నాకు చాలా బాధేసింది. ఆ లోస్ నుంచి బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. బేస్ గిటార్ వదిలేసాను, బేస్ గిటార్ వదిలేసి గిటార్ పట్టుకున్నా, ఎకోస్టిక్ గిటార్ నేర్చుకున్నా కష్టపడి. ఇప్పుడు ఆ ఎకోస్టిక్ గిటార్ కూడా నేను వాయిస్తూ పాడుతూ ఒక ప్లేస్ నెతుక్కున్నా, తారా కిచెన్ అండ్ క్లబ్ అని చెప్పి. బట్ అక్కడ కూడా లైక్ ఏమైపోయిందంటే, ఐ వాజ్ సింగింగ్ అండ్ ప్లేయింగ్ అండ్ ఐ వాజ్ గెటింగ్ అప్రిషియేషన్ బాగానే. బట్ నాకు ఎట్లాంటి థాట్స్ వచ్చాయంటే, దిస్ కెనాట్ బి మై, అంటే ఇప్పుడు జనాలు ఇంత దూరం వచ్చాక, ఇంత కెప్రిషో ఫామ్ అయ్యాక, ఎన్నేళ్ళు అయిపోయాక, పీపుల్ కెన్ సీ మీ ఓన్లీ యాజ్ అన్ ఎంటర్టైనర్ నౌ, యాజ్ యునో ఐ హ్యావ్ టు గో ఆన్ ద లైక్ బిగ్ లీగ్స్ అనమాట. Then I cannot go step back and go to a cozy place and perform some songs on an acoustic guitar by myself. And second thoughts and a negative impact nalo like chala seep ayindi because of the primary impact I had with the bass guitar. Janalu nannu adi negative ga na meeda comments cheyadam adanta chusaka nenu edi like teeskoleకపోయాను. అంతట ఓన్లీ సింగింగ్ కి స్టిక్ అవ్వాల్సి వచ్చింది. నా చాలా డ్రీమ్స్ ని నేనే కాదనుకొని తొక్కేసుకొని జస్ట్ ఐ హ్యాడ్ టు స్టిక్ విత్ వన్ థింగ్, దట్ ఈస్ కెప్రిషో అండ్ మీ బీయింగ్ అన్ ఎంటర్టైనర్ ఫర్ కెప్రిషో. అక్కడితో ఆగిపోయింది. అక్కడితో ఇప్పటికీ మ్యూజిక్ ప్రొడక్షన్ అని చాలా ట్రై చేస్తున్నా, లైక్ మేకింగ్ మ్యూజిక్ ఆన్ ఎ ల్యాప్టాప్, లెర్నింగ్ స్టఫ్, సౌండ్ డిజైన్ నేర్చుకుంటున్నాను, అన్ని చేసుకుంటున్నాను. బట్ నథింగ్ ఈస్ గివింగ్ మీ దట్ డ్రామా ఇవ్వట్లేదు, ఆ ఎక్సైట్మెంట్ ఇవ్వట్లేదు. సో నేను చాలా కారణాల వల్ల నా డ్రీమ్స్ ని అచీవ్ చేసుకోకుండా కొంతమంది కోసం ఆగిపోయా. సో అది నన్ను లోపల ఎఫెక్ట్ చేస్తూనే ఉంది. ఆ లోస్ ని దాటుకొని వెళ్ళడమే లైఫ్. ఇంకా కంటిన్యూస్ పర్ఫార్మెన్స్ ఉంటాయి, వీకెండ్ అయితే పర్ఫార్మెన్స్ ఉంటాయి, మధ్యలో ప్రైవేట్ షోస్ ఉంటాయి, కాన్సర్ట్స్ ఉంటాయి. దెర్ ఇస్ నో బ్రేక్ యాక్చువల్లీ. యూ కాంట్ టేక్ ఎ బ్రేక్ యాక్చువల్లీ. కానీ ఎప్పుడైనా అదే కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటే బాగుండు, లైక్ ఐ వాంట్ టు టేక్ 1-2 weeks ఆఫ్ బ్రేక్, కొంచెం ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, ఈ కంటిన్యూస్గా ఇక్కడే కాకుండా హ్యావ్ టు గో సమ్వేర్, బీ మై సెల్ఫ్, అలాంటి థాట్స్ ఏమైనా వచ్చావా? సో 2022లో, 2018లో, 2019లో అట్లా కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత కూడా కొన్ని ఒక వన్ ఇయర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ మేము కంటిన్యూస్ 30 days ఉంటే మంత్కి 22 days పర్ఫామ్ చేసాం. అంత బిజీగా ఉండేవాళ్ళం. కార్పొరేట్ షోనో, మెహందీయో, సంగీతో, ఏదో ఒకటి పబ్ షోనో, అలా చాలా బిజీగా ఉండేవాళ్ళం అండ్ చాలా కంటిన్యూస్ గా పర్ఫామ్ చేసేవాళ్ళం. అట్లాంటప్పుడు మాకు చాలా ఇట్లా ఎస్ వి నీడ్ ఎ బ్రేక్, ఎక్కడికైనా వెళ్ళిపోయి వితౌట్ మ్యూజిక్, అసలు మ్యూజికే ఉండద్దు, ఓన్లీ నేచర్, మనము జస్ట్ నేచర్ తో ఇంక్లైన్ గా ఎక్కడైనా వెళ్ళి ఏదైనా సీనరీ చూసి అట్లా వెళ్ళాలి అని అనిపించేది చాలాసార్లు. అండ్ ఐ థింక్ మా బ్యాండ్ అంతా కలిసి ఒకసారి మేము వెళ్ళాం కాశ్మీర్ కి. దట్ ఈస్ ద ఓన్లీ ట్రిప్ వి అదర్ దాన్, అంటే మ్యూజికల్లీ కాకుండా మేము చేసిన వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్, వితౌట్ ఎనీ మ్యూజిక్, మేము జస్ట్ ఊరికే చిల్ అవ్వడానికి వెళ్ళిందా ఒక్కసారి. అంటే అందరికి బ్రేక్ లో మ్యూజిక్ వింటారు, మ్యూజిక్ లేని బ్రేక్ కావాలి. ఎప్పుడైనా వెన్ ఇట్ గెట్స్ టూ మచ్ యూ డెఫినెట్లీ నీడ్ ఎ బ్రేక్. సో కోవిడ్ గురించి మాట్లాడితే, కోవిడ్ ఇస్ అ కంప్లీట్ షట్ డౌన్ మీ ఈవెంట్స్? అవునండి, కోవిడ్ లో చాలా స్ట్రగుల్ అయ్యాము. కోవిడ్ 2 years అయితే అసలు we were penniless. డబ్బులు లేవు, పైసా లేదు జేబులో. నేనైతే లిటరలీ మా డాడీ నన్ను చూసుకున్నాడు. నేను మా ఇంట్లోనే ఉన్నాను రోజంతా, ఏం చేయాలో తెలీదు, డబ్బులు లేవు. అండ్ ఆ టైంలో అయితే వి డిడ్ ట్రై ఫ్యూ థింగ్స్ లైక్ వర్చువల్ షోస్ అని. అందరం ఒక దగ్గర కలిసి మాస్క్లు వేసుకొని అందరం ఒక దగ్గర కలిసి వీడియోని ప్రొజెక్ట్ చేసాం టు సమ్ US లో ఉన్న క్లయింట్స్ కి. వర్చువల్ షో లాగా చేసాం. ఒక దగ్గర ఉండి మేము అందరం
పాడుతున్నది ఒక మిక్సర్ తో రికార్డ్ చేసి, సౌండ్ మిక్సర్ తో రికార్డ్ చేసి దాన్ని ప్రొజెక్ట్ చేసాం, వీడియో తీసి దాన్ని లైవ్ లో. అట్లా వర్చువల్ షోస్ విత్ కెప్రిషో లాంటివి కొన్ని చేసాము. అప్పట్లో అవి క్లిక్ అయ్యి, బట్ ఇట్ వాజ్ అంటే రెవెన్యూ అంత వచ్చేది కాదు. బట్ వీ గాట్ సమ్ పాకెట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. బట్ డెఫినెట్లీ కోవిడ్ వాజ్ వెరీ వెరీ టఫ్ ఫర్ అస్. ఐ థింక్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మొత్తానికి కోవిడ్ వాజ్ అ బిగ్ హిట్ అనమాట. అండ్ మీ జర్నీలో లైక్ ఓకే, నేను అనుకున్న సక్సెస్, నేను అనుకున్న ఫేమ్ ఆర్ నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాను అని అనిపించిందా, ఆర్ స్టిల్ యూర్ చేసింగ్ దట్? We humans are never satisfied, are we? So I just keep chasing my dreams. I don't know what I really want. Okay. But ఎప్పుడైతే నాకు ఎక్స్టసీ వస్తుందో నేను ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. వేర్ నేను ఇప్పుడు ఇందాక చెప్పా కదా, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ తో కంపెనీ చేస్తూ పాడుతూ ఒక 100 మందికి, అప్పుడే నాకు తెలిసి నాకు ఎక్స్టసీ వస్తుంది. బికాస్ వాట్ ఐ ఫీల్, నా డ్రీమ్ ఏంటంటే అట్లా ఒక ఇన్స్ట్రుమెంట్ క్రాఫ్ట్ ని కూడా బిల్డ్ చేసుకుంటూ ఇన్స్ట్రుమెంట్ తో కూడా పాడిపియాలి. నా గొంతుతో ఎలా పాడిపిస్తున్నాను, ఇన్స్ట్రుమెంట్ తో కూడా అలా పాడిపియాలి. ఆ ఫీల్ ఇన్స్ట్రుమెంట్ తో కూడా తెప్పియాలి, ఒక నాన్ లివింగ్ థింగ్ తో అని నా డ్రీమ్. అది ఎప్పటి నుంచో ఉంది. సో ఐ థింక్ అది వచ్చినప్పుడు నేను ఐ ఫీల్ హ్యాపీ. ఐ ఆల్వేస్ కీప్ చేజింగ్ దట్. ఓకే. ఇలా టూర్స్ కి వెళ్ళినప్పుడు అదర్ దాన్ తెలుగు స్టేట్స్, నార్త్, యుఎస్, యూకే, ఇలా టూర్స్కి వెళ్ళినప్పుడు లైక్ నేను తెలుగు స్టేట్స్ని, తెలుగు కల్చర్ని, తెలుగు మ్యూజిక్ని రిప్రజెంట్ చేస్తున్నాను అన్న ప్రెషర్ ఉంటుందా మైండ్లో? నేనైతే అలా ప్రెషర్ ఏం ఫీల్ అవ్వను. ఐ జస్ట్ బీ మై సెల్ఫ్. బట్ ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది. లైక్ ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ కి, ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ హూ ఆర్ లైక్ సెకండ్ జనరేషన్ యూకే పీపుల్ ఆర్ యుఎస్ పీపుల్, అంటే ఎన్ఆర్ఐస్ కదా. సో వాళ్ళకి నచ్చుతుందా, వాళ్ళు తీసుకోగలుగుతారా? బికాస్ దే విల్ హ్యావ్ లైక్ మిక్స్డ్ కల్చరల్ థింగ్స్ కదా వాళ్ళ గోయింగ్ ఆన్ ఫర్ దెమ్. దే ఆర్ రైజ్డ్ డిఫరెంట్లీ. కాబట్టి అది ఒక చిన్న డౌట్ ఉంటుంది మాకు. బట్ స్టిల్ వి జస్ట్ బ్రష్ ఇట్ అవే, వి జస్ట్ డూ అవర్ థింగ్ అంతే. ఓకే. అండ్ ఇంటర్నేషనల్ టూర్స్కి వెళ్ళేటప్పుడు ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి బిఫోర్? లైక్ ఎప్పటి నుంచి మీ మైండ్ సెట్ని కానీ ఇవన్నీ, మీ బాడీని కానీ, ఎందుకంటే టెంపరేచర్స్ వేరే ఉంటాయి, కల్చర్స్ వేరే ఉంటాయి. సో మీ బాడీని, మైండ్ని కూడా చాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో హౌ లాంగ్, ఎంత టైం పడుతుంది మీకు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని? ఫస్ట్ టూర్ అప్పుడు ఎంత టైం పట్టేది, ఇప్పుడు టూర్స్ వెళ్తున్నప్పుడు ఎంత టైం పడుతుంది? ఫస్ట్ టూర్ అప్పుడు మేము పట్టించుకోలేదు. ఓకే. పట్టించుకోవడం వల్ల కొంచెం లైక్ హెల్త్ ఖరాబ్ అయ్యి అక్కడ తుమ్ముతూ దగ్గుతూ ప్లేన్లో చాలా అవస్థపడ్డాం. బట్ పోను టూర్స్కి వెళ్ళే కొద్దీ మేము ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసాం. ఒక 2-3 days బిఫోరే లైక్ అదే చూసుకొని ఎక్కడెక్కడ ఏ టెంపరేచర్స్ ఉంటుందో చూసుకొని దాన్ని బట్టిగా ముందే మెంటల్ గా ప్రిపేర్ అవ్వడం. ఇక్కడ ఇలా ఉండబోతుంది, సో ఇట్లా ఇవి ఉంటే బెటర్. మాస్క్లు ప్యాక్ చేసుకోవడం కానీ, గ్లవ్స్ ప్యాక్ చేసుకోవడం కానీ, అలాంటివన్నీ. అండ్ కొన్ని ప్లేసెస్ లో ముందే మా టెక్ రైడర్ అని ఉంటుంది అనమాట. ఎవ్రీ సిటీకి ఆ టెక్ రైడర్ పంపిస్తాం. ఈ ప్లేస్ లో ఇవి ఉండాలి, రిక్వైర్మెంట్స్ స్టేజ్ దగ్గర ఇవి ఉండాలి. కోల్డ్ ప్లేస్ అయితే హాట్ వాటర్ బాటిల్స్ ఉండాలి, లేకపోతే కెటిల్ ఉండాలి. అవన్నీ మేము ముందే రాసి టెక్ రైడర్ లో పంపిస్తాం. సో అవి ఆర్గనైజర్స్ చూసుకొని వెన్యూకి చెప్తారు, వెన్యూ అది ప్రొవైడ్ చేస్తారు. అది మేము పోను నేర్చుకున్నాం. ఓకే. అండ్ ఈ బ్యాండ్ మొత్తాన్ని మేనేజ్ చేయడానికి లైక్ ఒక మేనేజర్ అనేది చాలా ఇట్ ప్లేస్ అ కీ రోల్. బయట నుంచి ఈవెంట్స్ తేయడం కానీ, నెగోషియేషన్స్ కానీ, ఫైనాన్షియల్ గా కానీ, మీ మధ్యలో ఏదైనా క్లాష్ వస్తే దాన్ని చేయడానికి కానీ మేనేజర్ అంటే ఒక్కొక్కసారి ఆ మేనేజర్స్ వన్ ఆఫ్ ద బ్యాండ్ మెంబర్స్ అవ్వచ్చు, బట్ దట్ పర్సన్ హూ ఇస్ ప్లేయింగ్ దట్ రోల్, అది వెరీ కీ రోల్. ఓకే. సో మీకు ఎంతవరకు ఆ బ్యాండ్ అంటే ఇనిషియల్ గా మీరు ఎవరిని పెట్టుకుని ఉంటారు మేనేజర్ ని యూజ్ టు, బట్ వన్స్ మేనేజ్మెంట్ అనేది ఆ రెస్పాన్సిబిలిటీ అనేది వేరే వాళ్ళకి అప్పించినప్పుడు హౌ రిలీవ్డ్ యు ఆర్? అవును, చాలా స్ట్రెస్ అండ్ వాళ్ళు ఎటువంటి రోల్ ప్లే చేశారు మీ బ్యాండ్ అప్గ్రేడింగ్ లో? ఎస్పెషల్లీ రాజన్ ఇప్పుడు ఉన్నారు మేనేజర్, ఆయన 2020లో వచ్చారు. సో ఇప్పుడు బేసిక్ గా 2020 తర్వాత వచ్చిన మ్యూజిషియన్స్, మేనేజర్ అందరూ కూడా దే బికేమ్ లైక్ ఫ్యామిలీ. ఇప్పుడు 2020 వరకు ఒకలాగా స్ట్రగుల్ అయ్యామంటే 2020 పోస్ట్ కోవిడ్ ఇట్స్ బీన్ లైక్ అ బ్రీజ్ అనమాట. 2020 వరకు మేము ఇంకా లెర్నింగ్ స్టేజెస్ లోనే ఉండే, బికాస్ 2017 to 2020 వాజ్ అవర్ గ్రోత్ స్టేజ్, కెప్రిషో గ్రోయింగ్ స్టేజ్. అది
అందులో చాలా మిస్టేక్స్ చేసి తెలుసుకొని కింద పడి లేచి అలా చాలా జరిగాయి. చాలా డిస్ప్యూట్స్ వచ్చి బ్యాండ్ లో, కొంతమంది వెళ్ళిపోయి కొంతమంది వచ్చి. బట్ 2020 నుంచి ఎవరైతే వచ్చి ఉన్నారో బ్యాండ్ లో, దే ఆల్ స్టేడ్ అండ్ లైక్ వి ఆల్ హ్యాడ్ అ ప్రాపర్ లైక్ బాండ్ అలా కుదిరిపోయింది. ఓకే. మేనేజర్ రాజు కూడా 2020లో వచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి ఇట్స్ బీన్ లైక్ కంప్లీట్ మొత్తం మా స్ట్రెస్ అంతా తీసుకొని ఆయన భుజాల మీద పెట్టేసి మేము హాయిగా ఉన్నట్టు. మా స్ట్రెస్ అంతా కూడా ఆయనే పడతాడు ఇప్పుడు. ఓకే. మా దగ్గర ఎవరెవరైనా అప్రోచ్ అవ్వాలన్నా ఫస్ట్ ఆయనే చూసుకుంటాడు. సో అట్లా. సో చాలా మంది ఫ్యాన్స్ మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు, ఓకే, ఎనీ వన్ పర్టికులర్ మూమెంట్, ఏ పర్టికులర్ మూమెంట్ అంటే వాళ్ళు మీకు ఇచ్చిన అప్రిసియేషన్ అవ్వచ్చు, లేకపోతే లైక్ ఎనీ పర్టికులర్ మూమెంట్ విచ్ యూ ఫెల్ట్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్ అండ్ విచ్ యూ రిమెంబర్ టిల్ నౌ? ఐ థింక్ చాలా ఉన్నాయి అలా, 1-2 కాదు. అండ్ కొంతమంది ఏడ్ చేసే వాళ్ళు వచ్చి దగ్గరికి, నేను ఎప్పుడో మిమ్మల్ని చిత్రాస్త్రాల్లో చూసాను టీవీలో, మిమ్మల్ని లైవ్ లో చూడడం నా డ్రీమ్ అని చెప్పి వచ్చి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎక్కడో రూరల్ ఏరియాలో ఉండి వచ్చి హైదరాబాద్ లో మా షో చూసిన వాళ్ళు, US UK లో ఉన్న వాళ్ళు, లైక్ there were moments when they went just spellbound after a performance and వచ్చి హగ్ చేసుకొని ఫ్లవర్స్ ఇచ్చి ఏడ్ చేసి మాతో ఫోటోలు తీసుకున్నారు. చాలా ఉన్నాయి అలాంటి మూమెంట్స్. సో మేబీ అలా అనిపిస్తుంది, మ్యూజిషియన్ గా పుట్టినందుకు we did a right thing, we are making someone else happy, at least we are invoking their emotional capabilities. వాళ్ళు emotionally బయట they are able to let themselves out emotionally అని అనిపించింది మాకు. ఓకే. అండ్ మ్యూజిక్ ఈజ్ అ రిలీఫే కాదు, మ్యూజిక్ ఏంటంటే చాలా మందికి వాళ్ళ పెయిన్స్ కానీ, వాళ్ళ సఫరింగ్స్ కానీ, వాళ్ళ స్ట్రెస్ కానీ, వీటన్నిటికీ ఒక మెడిసిన్. ఓకే, మ్యూజిక్ ఈజ్ లైక్, ఎవరన్నా మీతో అలా షేర్ చేసుకున్నారు లైక్ బికాస్ ఆఫ్ మీ సాంగ్స్ వల్ల, మీ పర్ఫార్మెన్స్, ఈరోజు మీ పర్ఫార్మెన్స్కి రావడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు రిలీవ్ లాట్ ఆఫ్ స్ట్రెస్, లేదా నా పెయిన్ నేను మర్చిపోగలిగాను? డెఫినెట్లీ అలా చాలా మంది ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, షీఈస్ స్ట్రైవింగ్ టు బి అన్ యాక్ట్రెస్. ఓకే. సో సినిమాల్లో ఏదైనా చిన్న ఒక 10 సెకండ్ to 10 minute రోల్ వచ్చినా, ఏదొచ్చినా కానీ చేయడానికి రెడీ ఉన్న ఒక హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్ తను కూడా ఒక రోజు ఫస్ట్ టైం, అంటే ఇప్పుడు నాకు ఫ్రెండ్ అయింది, ఫస్ట్ టైం అండ్ వీ వర్ స్ట్రేంజర్స్, మా షోలోనే కలిసాం. తను వచ్చి తన బ్రేక్ లో షీ వాజ్ లైక్ ఆల్మోస్ట్ గెటింగ్ టీరీ ఐడ్ అండ్ షీ వాజ్ లైక్, ఫస్ట్ అప్పుడే కలిసాం మేము. ఆ రోజు నేను అడిగాను, ఏమైంది, మీరు ఏమైనా ప్రాబ్లంలో ఉన్నారా అని. అయితే షీ వాజ్ లైక్, ఏం లేదు, ఇలా యాక్టింగ్ వర్కౌట్ అవ్వట్లేదు అని. అయితే థ్యాంక్ యూ ఫర్, మీరు నా మాటలు విన్నందుకు థ్యాంక్స్, ఇట్స్ ఓకే, మీరు వెళ్ళండి, ఐఎమ్ ఫైన్ అంది. మొత్తం షో అయిపోయాక షీ వాజ్ లైక్, షీ కంప్లీట్లీ ఆ క్రయింగ్ కాదు కదా, జోన్ నుంచి, ఆ జోన్ దగ్గరలో కూడా లేదు. షీ వాజ్ లైక్ కంప్లీట్లీ ఓవర్ ఇట్. షీఈస్ లైక్, నౌ ఐఎమ్ లైక్ మోర్ మోటివేటెడ్, థ్యాంక్స్ టు యూ గైస్, మీరు చాలా మోటివేషన్ ఇచ్చారు, మీరు చాలా లైక్ నా బాధలన్నీ మర్చిపోయేలా చేశారు అని చెప్పింది. దట్ ఈస్ ద మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ నాకు, బికాస్ మ్యూజిక్ అంత పవర్ ఉంటుంది. మేబీ ఆర్టిస్ట్ ఆర్ జస్ట్ ఎమ్యులేటర్స్ ఏమో, కానీ మ్యూజిక్ ఈస్ ద వన్ దట్ మేక్స్ ద డిఫరెన్స్. అండ్ చాలా సార్లు ఏమవుతుంది అంటే, పీపుల్ విల్ కీప్ ఆన్ ఆస్కింగ్ సేమ్ సాంగ్, ఏదైనా ఒక పర్టికులర్ ఓల్డ్ సాంగ్ అవ్వచ్చు, న్యూ సాంగ్ అవ్వచ్చు, మళ్ళీ అదే సాంగ్ అంటే ఎక్కడికి వెళ్ళినా అదే సాంగ్ అడుగుతూ ఉంటారు. సో మీకు ఎక్కడైనా అక్కడ ఏంటి ప్రతిసారి ఇదే పాడాల్సి వస్తుంది అని అనిపించేదా? అలా ఎప్పుడు అనిపించదు, ఎందుకంటే మాస్ సాంగ్స్ కనిపిస్తుంది, మెలడీ సాంగ్స్ కల్లా ఎప్పుడు అనిపించదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కదా, దాన్ని మనం ఏం చేయలేము. బట్ డెఫినెట్ గా మెలోడీ సాంగ్స్ ఎవరైనా అడిగితే మాకు మంచిగా అనిపిస్తుంది. అది ఎన్నిసార్లు అయినా పాడతాం, ఒక 10-12 సార్లు పాడమన్నా పాడతాం. బట్ ఎవరైనా మాస్ పాట అడిగితే మాత్రం మాకు ఇది పాడాలా ఇప్పుడు అనిపిస్తుంది. బికాజ్ నేను సిన్స్ ఐ కేమ్ ఫ్రమ్ ఎ కర్ణాటిక్ బ్యాక్గ్రౌండ్, నేను చాలా ఇంట్రికసీస్ లోకి వెళ్తాను మ్యూజిక్ లోకి. అండ్ కంప్లీట్ ఎంజాయ్మెంట్ అనేది ఒక సింగర్ కి ఒక మెలడీ పాడినప్పుడే వస్తుంది. మాస్ అంటే ఏంటి, జస్ట్ బీట్స్ తో ఎంజాయ్ చేస్తారు కదా, లిరిక్స్ తో పని లేదు అక్కడ, ఏది పాడినా నడుస్తుంది. బట్ ఒక మెలడీ పాడేటప్పుడు దే రియలీ లిజన్ టు ద లిరిక్స్ అండ్ ఫీల్ ఆఫ్ ద సాంగ్. సో అది మనం ఫీల్ తో పాడితే ఇంకా బాగా వస్తుంది, కాబట్టి అది మేము ఇంకా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇప్పుడు చాలా సాంగ్స్ లో ఏంటంటే, వాట్ ఐ సీ ఈజ్ ఎర్లియర్ కి ఇప్పటికి లిరిక్స్, దానిలో ఉన్న మీనింగ్ కంప్లీట్ గా మిస్ అవుతుంది కంపారిటివ్లీ ఎర్లియర్.
సో మీరు ఆ షిఫ్ట్ ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు? అదే చెప్తున్నా కదండి, జనాలు ఆర్ లైక్ క్లిక్ బైట్ కోసం ఈ మధ్య చేస్తున్నారు చాలా వరకు. ఒక వైరల్ అవ్వాలి అని చెప్పి ఇప్పుడు కుర్చీ మడత పెట్టే తీసుకోండి. కుర్చీ మడత పెట్టి ఈజ్ అ జీనియస్ మ్యూజిక్ ప్రొడక్షన్. అంటే ఆ కుర్చీ మడత పెట్టి వెనకాల ఉన్న మ్యూజిక్ ప్రొడక్షన్, ఆ మ్యూజిక్ ఏవైతే ఎలిమెంట్స్ వాడారో, ఏదైతే ప్రోగ్రామర్స్ చేశారో, తమన్ కింద ఉన్న ప్రోగ్రామర్స్, అది ఎక్స్ట్రాడినరీ. దట్ ఈస్ లైక్ బాలీవుడ్ లెవెల్. అండ్ ఈవెన్ లైక్ అంటే మంచి మ్యూజికల్ హెడ్ ఫోన్స్ అంటే భలే అనిపిస్తుంది. ఏంటి ఇంత మంచి కార్డ్స్ ఉన్నాయి ఇలా దీనిలో అనిపిస్తుంది. ఈ కుర్చీ మళ్ళీ లిరిక్ ఏమో కుర్చీ మడత పెట్టని ఉంటుంది, మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. సో అదే అంటే ఒక క్రేజీ మ్యూజిక్ చేస్తున్నప్పుడు వై డోంట్ యూ టేక్ బ్యూటిఫుల్ లిరిక్స్, మీనింగ్ఫుల్ లిరిక్స్? అంటే వైరల్ అవ్వడానికి ఈ మధ్య ఏమైనా చేస్తున్నారు అది వేరే విషయం కానీ, బట్ ప్రోగ్రామర్స్ అంత మంచిగా ఉన్నారు ఇండస్ట్రీలో, మ్యూజిక్ ప్రొడక్షన్ అంత బాగుంది, మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. క్లిక్ బైట్ కోసం ఎందుకు చేయాలి, థంబ్నెయిల్ కోసం ఎందుకు చేయాలి? యూ షుడ్ రియలీ పుట్ ఎఫర్ట్స్ అనిపిస్తుంది నాకు. అండ్ పర్ఫార్మెన్స్ చేస్తున్న బ్రేక్ టైంలో అప్పటి వరకు హై ఉన్న క్రౌడ్ అంతా సైలెంట్ అయిపోతారు, ద హోల్ థింగ్ బికమ్స్ వెరీ సైలెంట్. సో అప్పుడు ఎటువంటి థాట్స్ రన్ అవుతాయి మీ మైండ్ లో? అట్లేం ఉండదండి. నేను డ్యూలింగో జపనీస్ నేర్చుకుంటున్నా, నెక్స్ట్ ఏం వర్డ్ వస్తుంది అనే ఉంటుంది నాకు తప్ప నేను దాని గురించి పెద్ద పట్టించుకోరా. ఓకే. అండ్ బేసికల్లీ మీరు ఇంట్రోవర్టా ఆర్ యు ఆర్ అవుట్ స్పోకెన్? అంటే నేను జనాలతో ఉన్నప్పుడు ఐఎమ్ లైక్ వెరీ అవుట్ స్పోకెన్, బట్ ఐ ప్రిఫర్ టు బి ఇన్ మై ఓన్ లిటిల్ బబుల్. ఐ ప్రిఫర్ టు, ఎందుకంటే ఐఎమ్ లైక్ వెరీ చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ అంబిషియస్. ఏదో ఒక దానిలో వేలు పెట్టి కెలకందే నాకు టైం గడవదు బేసిక్ గా. సో I channel my energy into like learning an instrument or learning some language or atla. So that keeps me busy, occupied all the time. Okay. And ఎవరైనా ఈ పాత్లోకి రావాలి అనుకుంటే, లైక్ దే వాంట్ టు బి ఎ సింగర్ అవ్వచ్చు, లేదా దే వాంట్ టు కలెక్టివ్లీ స్టార్ట్ ఎ బ్యాండ్ అవ్వచ్చు. ఓకే, అటువంటి వాళ్ళకి అంటే మీ ఎక్స్పీరియన్స్తో మీరు నేర్చుకున్నవి వాట్ ఆర్ ద ఫ్యూ పాయింట్స్? అంటే మీరు స్టార్ట్ చేసే ముందు ఈ పాయింట్స్ ఎవాల్యుయేట్ చేయండి, లేదా ఈ పారామీటర్స్ కన్సిడర్ చేయండి, అటువంటివి ఏమన్నా ఉన్నాయా? యా, యాక్చువల్లీ ఇందాక చెప్పా కదా, లైక్ మై ఫ్రెండ్ కాళీ టోల్డ్ మీ దట్ it took for him 6 years to actually learn and present his performance on stage. సో నేను అంటే అతనికి అన్ని ఇయర్స్ పట్టింది, మీకు ఇంకా ఎక్కువ పట్టచ్చు. సో డోంట్ రష్. యాక్చువల్గా కొంచెం క్రాఫ్ట్ తెలుసుకొని మీరు పాడగలరు అనుకున్నాక కాంపిటీషన్ని కూడా యాక్చువల్లీ మీరు లెవెల్ చేసుకోండి. అంటే బీ ఇన్ టచ్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ ఇన్ ద సిటీ, గో టు అదర్ ప్లేసెస్, గో టు బ్యాండ్స్. ఇప్పుడు ఈ బ్యాండ్స్ చెత్తగా ఉన్నాయి, దీనికంటే నేనే బాగా పర్ఫామ్ చేసుకోని అనే దానిలోకి వెళ్ళిపోయి తొందరపడి స్టార్ట్ చేసేకండి బ్యాండ్. లెర్న్ ద క్రాఫ్ట్ ప్రాపర్లీ. జస్ట్ బికాస్ ద బ్యాండ్ యు ఆర్ వాచింగ్ సక్స్, యూ కెనాట్ అజ్యూమ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ బెటర్ సింగర్ అండ్ స్టార్ట్ ఆఫ్ ఎ బ్యాండ్. యూ విల్ ఆల్సో సక్. సో బాగా క్రాఫ్ట్ నేర్చుకొని రండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ప్లీజ్ డోంట్ రష్ ఇన్ టు గోయింగ్ ఇన్ టు ది మ్యూజిక్ ఇండస్ట్రీ జస్ట్ వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్. ఓకే. అండ్ ఒక బ్యాండ్లో ఎంటర్ అవ్వాలి అంటే సో 2 things, ఐదర్ ఏదైనా ఎగ్జిస్టింగ్ బ్యాండ్లో పర్ఫార్మర్గా కానీ, సింగర్గా కానీ, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా కానీ ఎంటర్ అవ్వచ్చు, లేదా ఇఫ్ దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ దే కెన్ స్టార్ట్ దర్ ఓన్ బ్యాండ్. ఓకే, సో ఎంటర్ అవ్వాలి అంటే ఎలాంటి ఛానల్స్ ఉన్నాయి? ఇఫ్ సంబడి వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ఎన్ ఎగ్జిస్టింగ్ బ్యాండ్, ఎలాంటి ఛానల్స్ ఉన్నాయి? యాక్చువల్లీ ఇట్స్ ప్రెటీ ప్యాక్డ్ అండి. నిజంగా చెప్పాలంటే ఏ బ్యాండ్ ఖాళీ లేదు. ఎవ్రీబడి అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే ఒక కమ్యూనిటీ లాగా అయిపోయింది. మాకు ఒక పేజ్, మాకు ఒక గ్రూప్ కూడా ఉంది, వాట్సాప్ గ్రూప్, బ్యాండ్స్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. మా తేజ రెగ్యులర్ గా దానిలో కమ్యూనికేట్ చేస్తుంటాడు. దేర్ ఆర్ సమ్ ఎగ్జిస్టింగ్ బ్యాండ్స్ దట్ ఆర్ ఓల్డర్ బ్యాండ్స్. చాలా బ్యాండ్స్ ఉన్నాయి. వీ కీప్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్. ఏ బ్యాండ్ సీన్ లో జరుగుతున్న వాటి గురించి మేము వీ కీప్ టాకింగ్ విత్ ఈచ్ అదర్. ఏదైనా స్టాండ్ తీసుకోవాలంటే ఇప్పుడు ఎవరైనా మాకు పేమెంట్ బాకీ ఉన్నారు అనుకోండి సపోజ్, సో వాళ్ళ గురించి ఏమైనా స్టాండ్ తీసుకోవాలనుకోండి, మేము అందరం కలిసి తీసుకుంటాం. బికాస్ ఒక బ్యాండ్ వెళ్ళి చేయలేదు కదా. ఒక బ్యాండ్ వెళ్ళి అడిగితే ఆబ్వియస్లీ తెలిసే గెట్ లాస్ నాకు వచ్చినప్పుడే నేను నీకు ఇస్తా అంటారు.
సో మేము అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు దోస్ థింగ్స్ వర్కౌట్ అన్నట్టు. ఓకే. సో అలాంటివి అలాంటివి మేము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కదా. సో ఈ వేకెన్సీస్ గురించి కూడా మాకు ఐడియా ఉంటుంది. వేకెన్సీస్ చాలా తక్కువ, ఎందుకంటే కాంపిటీషన్ కూడా అలానే ఉంది. సింగర్ రాగానే ఇట్లా ఒక్కడు వెళ్ళంగానే ఇంకోటి రెడీగా ఉంటాడు రావడానికి. సో ఎట్లుండా you either have to have contacts with some bands that are like constantly freelancing. Okay. Yeah, అలాంటి కాంటాక్ట్స్ ఉన్నప్పుడు then you will be able to have some vacancies to get in. If you are really talented, people will definitely take you. Okay. Yeah. And free time లో మీరు ఏం చేస్తూ ఉంటారు other than music, other than all these things? నేను టైం పాస్ నేను ఆస్ట్రాలజీ నేర్చుకుంటుంటాను. కంప్లీట్లీ డిఫరెంట్. I mean, astrology is pretty much very close to Carnatic music and yoga. Okay. Because Carnatic music is a very, very ancient subject అన్నమాట. సో అందులో కొన్ని కాన్సెప్ట్స్ ఆస్ట్రాలజీకి చాలా రిలేటెడ్ ఉంటాయి. చక్రాస్ అని ఉంటాయి, యోగా చక్రాస్ అని ఇవన్నీ చాలా ఉంటాయి. హిందూ బాణ నేత్ర అని కొన్ని కాస్మిక్ టర్మ్స్ ఉంటాయి అన్నమాట. రాగాల పేర్లు దే ఆర్ రిలేటెడ్ టు ఆస్ట్రాలజీ. సాయంత్రంలో పాడాల్సిన రాగా ఒక డీటీకి, ఒక ఆస్ట్రాలజికల్ డీటీకి, ఒక ప్లానెట్ కి ఎనర్జీస్ ని స్పెసిఫై చేయడానికి ఉంటుంది. సో అలా చాలా ఉంటాయి, డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు డెఫినెట్లీ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇంటూ ఐదర్ హిందుస్థానీ ఆర్ కర్ణాటిక్, యూ విల్ హ్యావ్ అన్ ఇంక్లినేషన్ టువర్డ్స్ ఆస్ట్రాలజీ సమ్ వే ఆర్ ది అదర్, అండ్ యోగా యాజ్ వెల్. ఆల్ దీస్ ఆర్ ఇంటర్లింక్డ్. ఇది ఎప్పుడు అసలు ఈ కనెక్షన్ తెలియదు అసలు. అండ్ సార్ ఇప్పుడు కంటిన్యూస్ గా పర్ఫామ్ చేయాలంటే హెల్త్ చెక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఎస్పెషల్లీ సింగర్స్ కి. ఓకే. సంబడి ఈస్ పర్ఫార్మింగ్ ఆల్సో మేనేజ్ చేయొచ్చేమో, కానీ ఇన్స్ట్రుమెంట్ పర్ఫామ్ చేసిన వాళ్ళైనా కొంచెం హెల్త్ అటు ఇటు అయినా మేనేజ్ చేయొచ్చు. అని ఎవరైతే పాడుతున్నారో వోకల్, వాళ్ళ థ్రోట్, వాళ్ళ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ పబ్ లో ఉండే ఆ టెంపరేచర్ చాలా కోల్డ్ ఉంటాయి. ఓకే. కాన్సర్ట్స్ లో వింటర్స్ అప్పుడు పర్ఫామ్ చేసే టెంపరేచర్ చాలా కోల్డ్ ఉంటాయి. సో హౌ డు యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్? అంటే బాడీ టైప్ బట్ అండి. ఇప్పుడు ఒక్కొక్కరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి మైన్యూట్ ఆస్తమా ఉండొచ్చు, కొంతమందికి రెగ్యులర్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే కొంచెం వీక్ టాన్సిల్స్ ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది బాడీ టైప్. సో నాకు ఏమో బై గాడ్స్ గ్రేస్ నాకు కొంచెం అంటే పాడుతూ కొంచెం కండిషన్ చేసుకున్నాను గొంతుని, టెంపరేచర్ స్విచ్ స్టాండ్ చేసుకునేలాగా. అండ్ కొంచెం కోల్డ్ వాటర్ తాగినా ఏం ఎఫెక్ట్ అవ్వకుండా. అది నాకు చాలా త్రూ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. యూ విల్ హ్యావ్ టు కండిషన్ ఇట్ సూనర్ ఆర్ లేటర్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు పర్ఫార్మ్ ఫర్ లాంగర్ అవర్స్, లాంగర్ డేస్ కంటిన్యూస్ అంటే యూ హ్యావ్ టు కండిషన్ యువర్ వాయిస్. ఓకే. సో క్విక్ ఫైర్ రౌండ్. మీ హార్ట్ కి బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిన సాంగ్? నన్ను ప్రేమించానన్నమాట, జోడి. ఓకే. అండ్ ఎనీ పర్టికులర్ షో, అంటే నేను ఇక్కడ ఎవ్రీడే పర్ఫామ్ చేయమన్నా చేస్తాను అటువంటి ప్లేస్ కానీ, అటువంటి? మూన్షైన్ ప్రాజెక్ట్ ఎవ్రీడే. ఓకే. మీ బ్యాండ్లోంచి ఎవరన్నా బయటికి వెళ్ళిపోతున్నప్పుడు, ఓకే, టఫెస్ట్ మూమెంట్ ఏ ఇయర్లో? టఫెస్ట్ మూమెంట్ కాదు కానీ బిట్రేయల్ అనిపించింది. ఓకే. దే వాంటెడ్ టు టేక్ ఓవర్ అవర్ బ్యాండ్ అండ్ కిక్ us out. ఓహో. యా, దట్ వాజ్ లైక్ ఫ్లిప్. ఈ మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపించింది. సో యా. ఓకే. మీకు కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ మీద ఎవరికి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది? తేజ. ఓకే. అంటే మీరు డౌట్ గా ఉన్నా హీ విల్ పుట్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్ యు. yes, and my wife Shruti. ఓకే. ద వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని మీకు ఎప్పుడైనా అనిపించింది? అదే అంత బాగా పర్ఫార్మ్ చేయలేదే నేను అని ఎప్పుడైనా అనిపించిందా? చాలా సార్లు అనిపించింది. ఓకే. అలా అనిపిస్తే యూ విల్ కీప్, ఇట్ విల్ హెల్ప్ యూ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. yes. ఓకే. అండ్ ఒక ఫ్యాన్ తో జరిగిన మోస్ట్ హానెస్ట్ మూమెంట్ ఇందాక ఆల్రెడీ మీరు చెప్పారు. ఓకే. ఎనీ వర్స్ట్ మూమెంట్? ఫ్యాన్ తో జరిగింది. అది యుఎస్ లో చెప్పారు అది. ఓకే. అండ్ ఆర్టిస్ట్ జనరల్ గా చెప్పే ఒక అబద్ధం ఏమైనా ఉందా? జనరల్ గా చెప్పే అబద్ధమా? ఏమో గుర్తు రావట్లేదు నాకు.
ఓకే. యా నాకు అసలు ఫ్యాన్సే లేరు, నేను అసలు నార్మల్ లేదో చిన్న జుజుబి అని కొంతమంది అంటారు, లైక్ దెల్ హ్యావ్ లైక్ పీపుల్ గోయింగ్ గాగా ఫర్ దెమ్, బట్ దెల్ బి లైక్ ట్రై టు బీ సో హమ్. అది హంబుల్నెస్ కాదు, హంబుల్నెస్ కాదు, వాళ్ళకి కూడా తెలుసు అది అబద్ధం అని. ఓకే సార్, ఇప్పుడు మీరు 6 members ఉన్నారు, మీరు వెళ్ళి కాన్సర్ట్స్ లో పర్ఫామ్ చేస్తారు, బట్ అది కాకుండా కొలాబరేషన్స్ అంటే ఎవరైనా సింగర్స్ తో, నోన్ సింగర్స్ తో వచ్చి పాడించడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? అంటే అనుకోకుండా జరిగినాయి కొన్నలా. ఇట్ హ్యాపెండ్ సో దట్ కార్తిక్ గారు ఒకసారి వచ్చారు మూన్షైన్ ప్రాజెక్ట్ కి. ఓకే. అండ్ హీ కేమ్ విత్ జస్ట్ టు చిల్, బట్ ఆయన చూసి మేము ఇంకా ఆపుకోలేక ప్లీజ్ రండి పాడండి మాతో అని మేము పిలిచాము. అది ఒకసారి జరిగింది కార్తిక్ గారితో. ఒకసారి రతన్ గారితో పర్ఫామ్ చేసాం, మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కీబోర్డ్ వాయిస్తూ ఉన్నాం, మాతో పాటే ఆయన కీబోర్డ్ వాయించాడు. డిడ్ అ పర్ఫార్మెన్స్ లైక్ దట్. అండ్ ఇంకెవరు ఉన్నారు, తమన్ కూడా వచ్చారు ఒకసారి స్టేజ్ మీదకి మాతో. అలా వి ఎంజాయ్డ్. అండ్ సుమంగలి మ్యామ్ ఆబ్వియస్లీ చాలా వెల్ నోన్ సింగర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో. షీ సాంగ్ మోర్ దాన్ 3000 songs, మొత్తం అన్ని కలిపి టాలీవుడ్ కాలీవుడ్ అన్ని కలిపి షీ సాంగ్. అండ్ షీ డిడ్ అ టూర్ విత్ అస్, అంటే కెప్రిషో ఫీట్ సుమంగలి US టూర్ 2 సార్లు చేసాం ఆవిడతో. ఓకే. సో దట్ ఈస్ దేర్. చిన్మయ్ శ్రీపాద గారితో నంబర్ ఆఫ్ షోస్ చేసాం. ఓకే. మీరు 6 పర్ఫామ్ చేసినప్పటికీ, ఇలా కొలాబరేటివ్ గా పర్ఫామ్ చేసినప్పటికీ వాస్ట్ డిఫరెన్సెస్ చూస్తూ ఉంటారా, ఆర్ ఇట్స్ ఓకే? ఓకే, చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆబ్వియస్లీ. సీజన్ సింగర్ వచ్చి మాతో పాడుతున్నాడు అంటే మేము ఏం చేస్తున్నాం ఇక్కడ అనే ఫీలింగ్ లో ఉంటాం మేము. అంటే వాళ్ళని చూసి అమేజ్డ్ అవ్వాలా లేకపోతే ఏంటి అని మాకు అర్థం కాదు, ఆ మైండ్ షాక్ లో ఉంటుంది ఆ టైంలో. అండ్ ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ వాళ్ళకి మాకు ఉన్న టెక్నికల్ ఇది జమీనాస్మన్ ఫరక్ ఉంటుంది. టెక్నికల్ ఎబిలిటీ కానీ, ఇమోషనల్లీ కన్వే చేసే సాంగ్ ని ఇమోషనల్లీ కన్వే చేసే ఎబిలిటీ కానీ, వాళ్ళని చూసి మేము జస్ట్ వీ విల్ బి లైక్ ఆస్ట్రక్. చిన్మయ్ గారు పాడుతుంటే అయితే మాత్రం మా బ్యాండ్ ఏంటి మ్యామ్ మీరు అడిగితే మొత్తం తమిళనాడులో ఉన్న బ్యాండ్స్ అన్ని వచ్చి మీతో చేస్తే కదా, మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు అనే షాక్ లో ఉంటాం మేము. షీ హాస్ సచ్ అ గ్రేట్ వాయిస్ కదా. సో ఇట్ ఈస్ లైక్ వెరీ లైక్ చాలా ఎన్లైటనింగ్ గా ఉంటుంది అలాంటి ఇన్స్టెన్సెస్ అన్ని. అండ్ సార్, రికార్డింగ్ సెటప్ లో పాడిన దానికి మీరు లైవ్ గా పర్ఫామ్ చేసిన దానికి డిఫరెన్స్ అంటే, లైక్ వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ ఈస్, రికార్డింగ్ లో ఏమైనా బాగా రాకపోతే యూ కెన్ స్టాప్, యూ కెన్ టేక్ పాజ్, యూ కెన్ టేక్ బ్రేక్స్ అండ్ ఆల్ దట్. కానీ లైవ్ లో దెర్ ఈస్ నో సెకండ్ థాట్. సో ఇదే టఫ్ అని నేను అనుకుంటున్నాను. అవును, లైవ్ చాలా టఫ్. రికార్డింగ్ ఏంటంటే మళ్ళీ మీరు రీటేక్ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని. నిజంగానే సౌండ్ ఇంజనీర్ ఓపిక ఉంటే రికార్డింగ్ ఇంజనీర్ కి 100 సార్లు అయినా టేక్ చేసి కరెక్ట్ గా మీతో పాడిపిస్తాడు. కానీ లైవ్ లో ఇట్స్ జస్ట్ వన్స్ కదా, ఒకసారి తప్పు పాడితే అది ఉండిపోతుంది జనాలకి, వీడేంటి ఇక్కడ ఇలా పాడాడు అని. లైవ్ ఈజ్ మోర్ టఫ్. సార్, మీకు ప్లేబ్యాక్ సింగింగ్ అంటే ఈ బ్యాండ్ లో పర్ఫామ్ చేసే సింగర్స్ కి ప్లేబ్యాక్ సింగింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా వస్తూ ఉంటాయా? వచ్చాయి, ట్రాక్స్ పాడమని చాలా సార్లు పిలిచారు. సయీద్ కామ్రాన్ అని చెప్పి రోల్ రీడర్తో పనిచేస్తుంటారు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్, హెస్ డన్ మెనీ ప్రాజెక్ట్స్. ఆయన ఎప్పుడు రెగ్యులర్ గా నాతో ట్రాక్స్ పాడించుకుంటారు. ఒక్కసారి సురేష్ బుబ్బులి గారి దగ్గర ఒక ట్రాక్ పాడాను. చిన్న చిన్నగా చేస్తూనే ఉన్నాను ప్లేబ్యాక్ ఆపర్చునిటీస్. అండ్ ప్లేబ్యాక్ లో చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందా మీకు? మీ దాంట్లో బ్యాండ్స్ లో సింగర్స్ కి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందా? ప్లేబ్యాక్ లోనే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే. అండ్ అంటే అక్కడ వచ్చే రెవెన్యూస్ కి మీ రెవెన్యూస్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. అంటే నేను ప్లేబ్యాక్ సీన్ లో లేను కాబట్టి నేను చెప్పలేను, నేను కంప్లీట్ బ్యాండ్ సీన్ లో ఉన్నాను కాబట్టి నాకు నిజంగానే తెలీదు. బట్ ఐ డెఫినెట్లీ నో దట్ బిగ్గర్ సింగర్స్ లైక్ ఎవరు చెప్పచ్చు, హేమచంద్ర అన్న కానీ లేకపోతే కృష్ణ చైతన్య అన్న కానీ, they might get definitely more huge chunk. నార్మల్ గా ఇప్పుడు బడ్డింగ్ ప్లేబ్యాక్ సింగర్స్ కి వచ్చే అనురాగ్ కుల్కర్ని కానీ, they will get a higher amount than the upcoming budding playback singers. Okay. Yeah. అండ్ ఇప్పుడంటే కవర్ సాంగ్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాంగ్స్ ని ప్రాక్టీస్ చేసి పాడుతూ ఉండడం, మెడ్లీ మిక్స్ ఇవన్నీ. బట్ ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్స్ చాలా మంది ఉన్నారు, ర్యాప్ ఆర్టిస్ట్ కానీ హిప్ హాప్ కానీ. సో అలా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ బ్యాండ్స్, ఓకే, సో వాళ్ళకి ఆదరణ ఎలా ఉంది?
ఓకే, అండ్ దానికి కాంపిటీషన్ ఎలా ఉంది, ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది? సో బేసిక్గా ఇండిపెండెంట్ ఈజ్ అ వెరీ మంచిగా కొత్తగా రైజ్ అవుతున్న సీన్. అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే మెటల్, పాప్, మెటల్ కూడా చాలా ప్రివలెంట్ ఉంది హైదరాబాద్ లో. మెటల్ బ్యాండ్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు ఒరిజినల్ సాంగ్స్ పాడతారు. పాప్ కల్చర్ లో ఉన్న ఫినామినన్ అది యాక్చువల్లీ ఇండిపెండెంట్ సాంగ్స్ అనేది. ఇక్కడ ఎక్కువ కవర్ బ్యాండ్స్, బాలీవుడ్ లో కానీ ఇక్కడ కానీ కవర్ బ్యాండ్సే ఎక్కువ దే టుక్ ద మెయిన్ స్టేజ్ ఎప్పుడైనా మేజర్ గా సిటీస్ లో. ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ కి ఏంటంటే దే హ్యావ్ టు బి వెల్ నోన్ టు ద ఆడియన్స్ అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు అనూప్ జైన్ కానీ, ప్రతీక్ కుహాడ్ కానీ, మీకు బాలీవుడ్ లో వీళ్ళు చాలా బాగా తెలుసు మీకు ఆబ్వియస్లీ. వాళ్ళు దే హ్యావ్ లైక్ హిట్ సాంగ్స్ అండ్ పీపుల్ కమ్ టు దేర్ కాన్సర్ట్స్ టు లిజన్ టు దేర్ ఒరిజినల్ సాంగ్స్, నాట్ దేర్. వాళ్ళు కవర్లు పాడితే ఎవరు వినరు, పట్టించుకోరు కూడా. వాళ్ళ కోసం వచ్చే వాళ్ళు వస్తారు. సో అట్లా ఈ మధ్య బాగా పెరుగుతుంది ఇండిపెండెంట్ సీన్. ఇప్పుడు F16s అని ఒక బ్యాండ్ ఉంది, వాళ్ళు వస్తారు రెగ్యులర్ గా హైదరాబాద్కి వచ్చి EXT అనే ప్లేస్ లో పర్ఫామ్ చేస్తారు. సో అలా మెల్లమెల్లగా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ వచ్చి వాళ్ళ ఒకవేళ వాళ్ళకి పెద్దగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్స్ లేకపోయినా, స్పాటిఫైలో ట్రాక్స్ లేకపోయినా, హిట్స్ లేకపోయినా, వాళ్ళు అన్రిలీజ్ సాంగ్స్ వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు. జస్ట్ ఒక ప్లేస్ లో జనాలు ఉంటే సరే లెట్ మీ ప్రెజెంట్ మై ఓన్ సాంగ్స్, ఏదో ఒకటి క్లిక్ అయితే క్లిక్ అవుతాం లేకపోతే లేదనే ఒక దాంతో ధైర్యంతో వస్తున్నారు. సో ఇండిపెండెంట్ ఈస్ ఎ ర్యాపిడ్లీ గ్రోయింగ్ సీన్. అండ్ దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ కొంతమంది ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ కర్స్డ్ కవర్ సాంగ్స్, లైక్ వీళ్ళు కవర్ పాడేటోళ్ళు వీళ్ళకి ఒరిజినాలిటీ లేదని తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి మమ్మల్ని. మా పొట్ట కొడుతున్నారు అని తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. బట్ నో, ఎండ్ ఆఫ్ ది డే ఐ సపోర్ట్ ఇండిపెండెంట్ మ్యూజిక్ బికాస్ దట్ ఈస్ హౌ the culture is outside as well, and that is how an artist should make a name of himself at the end of the day. So I am I'm all up for it, for independent. Even I am trying to make my own independent set. Nene vachi perform cheselaga I am also trying to curate something of that sort. So okay, yeah, meer entaina dittukondi, but yeah, I'll try my best to support independent music. Okay. And sir, one last question. ఒక టీంలో 5-6 మెంబర్స్, 8 మెంబర్స్, 4 మెంబర్స్ అంత టీం ఉన్నా సరే, అందులో జనరల్గా ఏంటంటే వోకల్ సాంగ్ పాడే వాళ్ళకి ఉండే ఆ ఫ్యాన్ బేస్ కావచ్చు, వాళ్ళకి పీపుల్ ఇచ్చే రెస్పాన్స్ కావచ్చు, జస్ట్ ఒక స్టెప్ బిహైండ్గా ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళకి అంత రికగ్నిషన్ రావట్లేదు. ఓకే, వీళ్ళు ఎంత సాంగ్ పాడినా బికాస్ ఆఫ్ దట్ ఆ మ్యూజిక్ ఉండడం వల్ల దాని ఇట్ ఈస్ యాడింగ్ ఆన్, బట్ స్టిల్ వాళ్ళకి అంత రికగ్నిషన్ రావట్లేదు కంపేర్ టు హూ ఇస్ ఇన్ ద ఫ్రంట్. ఒక స్టెప్ ముందుండి వోకల్ పాడే వాళ్ళకి వీళ్ళకి హ్యూజ్ వేరియేషన్ ఉంటుంది అని అంటారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? అండ్ అది పట్టించుకొని లేదా అది చూసి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు లో ఫీల్ అవడం కానీ, లేకపోతే అటువంటి డిస్కషన్స్ తేయడం కానీ అలాంటివి ఏమైనా వస్తూ ఉంటాయా? వస్తూ ఉంటాయి. జనరల్ గా బ్యాండ్స్ లో ఇది చాలా కామన్ డిస్కషన్. అండ్ యాక్చువల్లీ బ్యాండ్ ని కంట్రోల్ చేసేది సౌండ్ ఇంజనీర్. ఓకే, ఇప్పుడు బ్యాండ్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కి వైర్స్ ఉంటాయి కదా, వైర్స్ నుంచి సౌండ్ స్పీకర్ లో వస్తుంది. ఆ స్పీకర్ కంట్రోల్ సౌండ్ ఇంజనీర్ దగ్గర ఉంటుంది. సో ఎవరెవరి లెవెల్స్ ఎంతెంత వస్తున్నాయి అనేది సౌండ్ ఇంజనీర్ చూసుకుంటాడు. అండ్ మంచి సౌండ్ ఇంజనీర్ అయితే హీల్ మేక్ షూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ ఈస్ ప్రాపర్లీ హర్డ్. And on top of that, vocals is being heard. So adi sound engineer talent. And we are lucky enough to have someone like Satya Chaitanya and oka ayana unnaru ma sound engineer. Ayana day and night kashtapadtadu making sure that everyone is heard properly. Andariki equal ga inpichali speaker లలో, దాని పైన vocals వినిపించాలి అని. అండ్ కొన్ని ఇన్స్టెన్సెస్ లో జనాలు మాకు వచ్చి అంటారు, ఏంటి ఇన్స్ట్రుమెంట్స్ అంత వినిపిస్తున్నాయి, చాలా బాగుంది, మీ వోకల్స్ వినిపించట్లేదు అంటారు. అది ద సౌండ్ ఇంజనీర్ ఇస్ ట్రైయింగ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆన్ స్టేజ్. అంటే ఆయన ఎప్పుడు వోకల్స్ ని పుష్ చేస్తూ ఉంటే ఇంకా అది బ్యాండ్ ఎందుకు అవుతుంది, రైట్? సో ఎవ్రీ వన్ హ్యాస్ టు గెట్ దేర్ ఛాన్స్ టు. అందుకే కొన్ని బ్యాండ్స్ లో జుగల్బందీస్ ఉంటాయి. ఒక బ్రేక్ సాంగ్ మధ్యలో ఒక సడన్ గా బ్రేక్ లాగా అయ్యి వైలన్ జుగల్బందీ ఉంటది, కొన్ని వాటిలో తబలా ఉంటది. ఇప్పుడు థియరీ బ్యాండ్ లో తబలా ఉంది, తబలా సితార్ జుగల్బందీ ఉంటది కంటిన్యూస్ 5-10 minutes. అలా చాలా జుగల్బందీస్ చేస్తారు టు గివ్ ఇంపార్టెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ. సో దట్ ఈస్ అప్ టు ద బ్యాండ్ టు డిసైడ్ హౌ టు దాన్ని ఎట్లా చేయాలి అని. సో అలా ప్రాపర్ గా డిస్కషన్ చేసుకుంటే
everyone will be hurt. Thank you so much, sir, Yeah. for your time.